పిడిఎస్ మూర్తి గారు, ప్లీజ్ వెల్కమ్, స్టార్ట్ ద మీటింగ్. ఓకే సార్. ఈనాటి జూమ్ క్లాస్ కి అటెండ్ అయినటువంటి సౌత్ ఇండియా సక్సెస్ టీంలో ఉండే సభ్యులకు, ఈ రోజే కొత్తగా చేరిన సభ్యులకు, ఇంకా చేరాలి, ఎలా ఉంటుంది ఈ ప్రాజెక్ట్ అని తెలుసుకునేందుకు ఎవరైతే రెఫర్ చేశారో వారి యొక్క లింక్ను ఆధారంగా ఈరోజు జూమ్ క్లాస్ వింటున్న అందరికీ కూడా శుభ సాయంత్రం. నా పేరు పిడిఎస్ మూర్తి. మాది ఉత్తరాంధ్రలో మారుమూర జిల్లా అయినటువంటి పార్వతీపురం మన్యం జిల్లా. నేను ఈనాడు విలేకరుగా ఒక 15 సంవత్సరాలు, మరియు టీవీ9, టీవీ5, AP24 వంటి న్యూస్ ఛానల్లో వర్క్ చేసి ఉన్నాను. అదేవిధంగా నెట్వర్క్ బిజినెస్ సైడ్ వెస్టేజ్ అనే సంస్థలో పనిచేసి 3000 టీంను కలిగి స్టార్ డైరెక్టర్ ర్యాంక్ వరకు వెళ్ళి డ్రాప్ అయిపోయినాం. కారణం, వెస్టేజ్లో ఉండే పనిచేసే వాళ్ళకి తెలుస్తుంది, అది ప్రొడక్ట్ బేస్డ్, డబ్బులు ఖర్చే తప్ప రిజల్ట్ అనేది కష్టాన్ని తగ్గ ఫలితం అనేది లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఉండి ఆగిపోవడం అనేది జరిగింది. సంస్థ మంచిదే, ప్రొడక్ట్ మంచిదే, బట్ ఇన్కమ్ అనేది చాలా తక్కువ. ఈ క్రమంలో వేరే ఒక ప్లాట్ఫామ్లో మన సౌత్ ఇండియాకి సంబంధించిన గ్రేట్ లీడర్ ఆల నరేందర్ రెడ్డి సార్ నాకు పరిచయం కావడం జరిగింది. జూమ్ క్లాస్ ద్వారా పరిచయం కాగా ఈ మెటాఫోర్స్ అనే ప్రాజెక్ట్ ఉంది, ఇందులో మీరు వస్తే మనందరం కలిసి ముందుకు వెళ్దామని ఆయన ఇచ్చిన అవకాశం మేరకు నేను మెటాఫోర్స్లో ఏప్రిల్ 23 అనుకుంటాను నేను చేరడం అనేది జరిగింది. అప్పటి నుండి నేను మెటాఫోర్స్లో కొనసాగుతున్నాను. చాలా మందికి సభ్యత్వం అనేది ఇవ్వడం జరిగింది. అందరూ కూడా ఎటువంటి కామెంట్ లేదు. ఇక్కడనే కాదు, టోటల్ గా మెటాఫోర్స్ ప్రాజెక్ట్ అనేది ఇదివరలో నరేందర్ సార్ చెప్పిన విధంగా ఆకాశం అంత విశాలమైనది, సముద్రం అంతా లోతైనది, అమితమైన ఆదాయాన్ని ఇచ్చేది మెటాఫోర్స్ అని. సో డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఎవరైతే కొత్తగా చేరారో లేదా చేరుదాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఆకాశమే మెటాఫోర్స్ గా మీరు భావిస్తే ఆకాశం ఎంత విశాలమైనదో తెలియదు, కానీ మెటాఫోర్స్ ఎంత విశాలమైనదో తెలుస్తుంది. సముద్రం ఎంత లోతైనది ఎవరికి తెలియదు, కానీ మెటాఫోర్స్ అనేది ఎంతగా మనకు ఇన్కమ్ వస్తుంది అన్నది, ఈ అమితమైన ఆదాయం అన్నది ఈ మెటాఫోర్స్ లో ఉందన్న విషయాన్ని మనకు తెలుస్తుంది. మరి అది మనం తెలుసుకోవాలి, మనం డెవలప్ కావాలి, ఎటువంటి రిస్క్ లేకుండా. ఎందుకంటే చాలా నెట్వర్క్లో చేసి ఉంటారు, ఫేస్ వాల్యూ పోయి డబ్బులు పోయి చాలా ఇబ్బందులు పడే ఉంటారు. వారందరికీ కూడా ఇది ఒక చక్కని ప్లాట్ఫారం, దానిలో నో క్వశ్చన్. ఎందుకంటే ఇప్పటికే 20 లక్షల మంది చేరి ఒక 2000 కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్ జరిగిన ఎటువంటి రిమార్కు లేనటువంటి ఏకైక సంస్థ మెటాఫోర్స్. ఇది ఈ భూమి మీద ఇంటర్నెట్ ఉన్నంత కాలం ఉంటుందన్నది, ఇది మనకు వైట్ పేపర్ లో ఒక డిజైన్ ఏ విధంగా చేశారో ఆ విధంగా ఉంటుంది. మరి ఇటువంటి విషయాలన్నిటి గురించి ఈ రోజు మనకు జూమ్ క్లాస్ చెప్పడానికి ఎన్ఆర్ఆర్ ట్రెండ్ అనే ఒక యూట్యూబర్, ఈ సౌత్ ఇండియాకి ద గ్రేట్ లీడర్ నర్రా రాకేష్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన వీడియోస్ మీరు చాలా చూసి ఉంటారు. స్వయంగా ఈ రోజు జూమ్ క్లాస్ ద్వారా అసలు మెటాఫోర్స్ అంటే ఏమిటి, ఇందులో ఇన్కమ్ ఎలా వస్తుంది, క్లాసిక్ ప్రోగ్రామ్ అంటే ఏంటి, ఎన్ఎఫ్టి అంటే ఏంటి, అదే విధంగా యూనిట్ వర్స్ అంటే ఏమిటి, రాయల్టీ అంటే ఏమిటి, నెక్స్ట్ రాబోయే రోడ్ మ్యాప్లు ఎలా ఉంటుంది, మెటాఫోర్స్ ఫ్యూచర్ ఏంటి, ఇందులో మనం చేరితే ఏ విధంగా సక్సెస్ అవుతాం, ఏం చేయాలి వంటి విషయాలను ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం. ఇక ఆలస్యం చేయకుండా రాకేష్ రెడ్డి గారిని ఇన్వైట్ చేద్దాం. ప్లీజ్ వెల్కమ్ సార్, ఎన్ఆర్ఆర్ ట్యూబ్ ట్రెండ్ అధినేత నర్రా రాకేష్ రెడ్డి గారు, సౌత్ ఇండియా గ్రేట్ లీడర్. ప్లీజ్ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. వాయిస్ క్లియర్ గా ఉందా? వెరీ క్లియర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. జస్ట్ ఒక్క నిమిషం సార్. ఓకే సార్.
సో లీడర్స్ ఇంకా ఎవరికైనా మీరు లింక్ పంపించాలంటే త్వరగా పంపించి వారిని ఇన్వైట్ చేయండి. ఈ రోజు చాలా క్లాస్ అద్భుతంగా వివరంగా మీకు అర్థమైన రీతిలో ఉంటుంది. ఓకే, కంటిన్యూ సార్. యా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నరేందర్ సార్, ఆప్షన్ తీసేసారా? అది అడ్మిట్ ఆప్షన్. నరేష్ సార్ చూస్తున్నాడు. హోస్ట్ ఇచ్చాను సార్కు. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. యా సార్, వాయిస్ అయితే క్లియర్ కదా సార్? ఒకవేళ వాయిస్ క్లియర్ లేకపోతే మధ్యలో క్లియర్ చెప్పండి. క్లియర్ 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 సార్, క్లియర్. వెరీ యా, క్లియర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్, శుభ సాయంత్రం. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ 1 వీక్ తర్వాత మీతో ఇలా మాట్లాడడానికి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆ, నా పేరు రాకేష్ రెడ్డి, నేను హైదరాబాద్లో ఉంటానండి. సో నా వయసు జస్ట్ 28 years మాత్రమే. ఆ, దేవుని దయను బట్టి నాకు ఆ, ఏమంటారు, చిన్నప్పటి నుంచి పట్టుదల అనే ఒక, ఏమంటారు, అది బలహీనత కావచ్చు, అది బలం కావచ్చు, నాకు అది బై బర్తే వచ్చేసింది అనమాట. నాకు ఒకసారి ఫిక్స్ అయితే నేను ఎవరి మాట వినను అన్నట్టు, సీతయ్య లాగా. సో అది మంచి అయినా సరే, ఏదైనా సరే, అంటే అది మంచి అని తెలిసి దాంట్లో నాకు ఫ్యూచర్ ఉంటుంది అని తెలిస్తే మాత్రం నేను దాన్ని వదిలిపెట్టుకోను ఎట్టి పరిస్థితుల్లో. దానికోసం ఏదైనా సాక్రిఫైస్ చేసుకుంటాను, కానీ దాన్ని మాత్రం సాక్రిఫైస్ చేసుకోను. సో అలాంటి మెంటాలిటీ నాకు చిన్నప్పటి నుంచి ఉందండి. సో నేను డిగ్రీ 2011లో 14లో కంప్లీట్ అయిపోయింది. 2012-13 ఆ టైంలో నాకు ప్రోడక్ట్ బేస్డ్ ఆమ్వే అని ఒక కంపెనీ, అతిపెద్ద ప్రొడక్ట్ బేస్డ్ అండ్ ప్రపంచంలోనే నెంబర్ 1 ప్లేస్లో ఉన్న ఆంబే అనే కంపెనీ నాకు పరిచయం అయిందనమాట అప్పుడు. సో అప్పటి నుంచి నాకు నెట్వర్క్ పరిచయం ఉందండి. 2017 వరకు జాబులు చేసుకుంటూ పార్ట్ టైం గానే వర్క్ చేస్తూ ఉన్నాను. 2017 మిడిల్ వరకు, ఆగస్ట్ సెప్టెంబర్ వరకు. సో చాలా జాబులు చేశాను. ఎన్ని జాబులు చేశానంటే ఇక పెద్ద లిస్టే ఉంటుందండి, అది చెప్పుకోవాల్సిన అవసరం లేదు. బట్ అన్ని జాబుల్లో కూడా వాళ్ళ కోపం వచ్చినా నేనే వెళ్ళిపోయినా, నా కోపం వచ్చినా నేనే వెళ్ళిపోయినా. సో టైం ఫ్రీడమ్ లేదు, మనీ ఫ్రీడమ్ లేదు, ఎంజాయ్మెంట్ లేదు, చాలని జీతం, ఆ, చదువుకున్న చదువుకి, ఫ్యూచర్లో ఉన్న ఆలోచనలు, ఫ్యూచర్ టెక్నాలజీ ఎంత డెవలప్ అవుతుంది. ఆ ఒక్కొక్కరేమో కోట్లు సంపాదించే వాళ్ళు కోట్లు సంపాదిస్తున్నారు, పేదవారు పేదవారిగానే మిగిలిపోతున్నారు. మరి అటు ఇటు కాకుండా ఆలోచనలు ఏమో పెద్దయి, అవకాశాలేమో తక్కువగా ఉన్న మిడిల్ క్లాస్లో పుట్టిన వాడిని నేను కూడా. సో అలాంటి వాళ్ళకి ఏంటి వేరే సోర్స్ లేదు కదా అన్న ఆలోచన సమయంలో నాకు 2017లో నెట్వర్క్లో మంచి పరిచయం ఏర్పడిందండి. ఒక మంచి కంపెనీలో వర్క్ చేశాను. 2017లో ఫుల్ టైం, డూ ఆర్ డై, లైఫ్ టైం చేస్తే నెట్వర్కే చేయాలి, లేకపోతే పస్తులు ఉండాలి అనే కమిట్మెంట్తో నేను 2017లో నెట్వర్క్లోకి ఫుల్ టైం దిగడం జరిగిందండి. అవి ఏవైనా కావచ్చు, ఎనీ కంపెనీస్, ఏదైనా ప్లాట్ఫామ్స్ కావచ్చు, కానీ నెట్వర్క్ మార్కెటింగే చేయాలి. మిడిల్ క్లాస్ పర్సన్కి లక్షల కోట్లు పెట్టుబడి ఉండదు, లేదు కాబట్టి, పెట్టే స్తోమత ఉండదు కాబట్టి, అతి తక్కువ పెట్టుబడితో చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్లతోటే టీం తయారు చేసుకొని ఇన్కమ్ సంపాదించుకోవాలి అనే మైండ్ సెట్ నాకు అప్పుడు ఏర్పడింది. 2017లో నేను జాబ్ రిజైన్ చేసే సమయానికి ఫ్రెండ్స్, నా శాలరీ వచ్చేసి దగ్గర దగ్గర 50 నుంచి 60 వేలు అనమాట, కమిషన్స్ తోటి. అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ ఏ జాబ్ కూడా వెళ్ళలేదు. ఆ దేవుని దయ వల్ల నాకు మెటాఫోర్స్ అనే ఆపర్చునిటీ పరిచయం అవ్వడం జరిగింది. సో ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకోబోయే ముందు ఒక చిన్న ఫన్నీ ఇన్సిడెంట్ తోటి మనం సెక్షన్ ని స్టార్ట్ చేసుకుందామండి. ఒక చిన్న ఫోటో షేర్ చేస్తాను ఇప్పుడు నేను. ఒక ఎంప్లాయ్, కంపెనీలో ఒక ఎంప్లాయ్, పనిచేస్తున్న వ్యక్తి తన బాస్ని అడుగుతాడు అన్నమాట. బాస్ తో చెప్తాడు, బాస్, నేను ఫ్రమ్ టుమారో ఐ విల్ గో హోమ్ ఎట్ 6 PM షార్ప్ డైలీ. నేను రేపటి నుంచి ఎవ్రీ డే 6 o'clock నేను షార్ప్ గా ఇంటికి వెళ్ళాలి, వెళ్తాను అని చెప్పేసి అన్నప్పుడు బాస్ ఏమంటాడంటే, వై, వాట్ హ్యాపెండ్, ఎందుకు, ఏమైంది, ఏమైనా ప్రాబ్లం ఉందా అని అడుగుతాడు. ఎంప్లాయ్ ఏమంటాడంటే, సార్ మై శాలరీ ఇస్ నాట్ సఫిషియంట్ ఫర్ మీ, నా శాలరీ నాకు సరిపోవట్లేదు, ఐ వాంట్ టు డ్రైవ్ ఆటో రిక్షా ఎట్ నైట్, ఐ హ్యావ్ టు సపోర్ట్ మై ఫ్యామిలీ. సో నేను ఆటో రిక్షా తోలుదాం అనుకుంటున్నాను ఈవినింగ్ పార్ట్ టైం లాగా, నా ఫ్యామిలీకి నేను ఇంకా సపోర్ట్ గా ఉండడానికి అని చెప్పేసి బాస్ తో అన్నప్పుడు, బాస్ ఏమంటాడు ఒకసారి గమనించండి ఫ్రెండ్స్. ఓకే, గో హెడ్, నో ప్రాబ్లం, వెళ్ళొచ్చు, డైలీ వెళ్ళొచ్చు, కాకపోతే ఇఫ్ యూ ఫీల్ హంగ్రీ ఇన్ ద నైట్, నీ కనుక నైట్ ఆకలేసినట్లయితే కమ్ టు అన్నానగర్ క్రాసింగ్.
అన్నానగర్ అనే చౌరస్తాకి నువ్వు వచ్చి నీకు ఆకలేనప్పుడు అక్కడికి రా అని చెప్తాడు. ఎంప్లాయీ ఎందుకు అని అడిగినప్పుడు బాస్ ఏమంటాడంటే ఐ సెల్ ఇడ్లీ దోశ అని అంటాడు. అంటే నేను అక్కడ ఇడ్లీ దోశ అమ్ముకుంటున్నా రాత్రిపూట, నీకు ఆకలేనప్పుడు అక్కడికి రా అంటాడు. అంటే సిచ్యువేషన్ ఒకసారి మీరు అర్థం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి కూడా సెకండ్ సోర్స్ ఇన్కమ్ అనేది చాలా ఇంపార్టెంట్. కొంతమంది 2 జాబులు చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది 3 జాబులు, కొంతమంది ఫ్యామిలీ పరిస్థితిని బట్టి 4 జాబులు కూడా చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది ఆన్లైన్ కావచ్చు, ఆఫ్లైన్ కావచ్చు, ఎనీథింగ్ కావచ్చు. బట్ ప్రతి ఒక్కరికి కావాల్సింది ఏంటి అంటే ఫ్రెండ్స్, డబ్బు కావాలి. కానీ చాలా మంది కష్టపడుతుంటారు. ఎట్లా రాత్రి పగళ్ళు కష్టపడుతూనే ఉంటారు. ఫ్యామిలీలు తరతరాలుగా కష్టపడుతూనే ఉంటారు. కానీ ఈజీగా నాలెడ్జ్ తో డబ్బులు సంపాదించుకునే అవకాశాలు వాళ్ళకు ఉన్నా కూడా మరి వాళ్ళకు చెప్పకనా తెలియకనా ఏంటో తెలియదు. కానీ నెట్వర్క్ అనే అద్భుతమైన ఆపర్చునిటీ మన కళ్ళ ముందు ఉన్నా కూడా చాలా మంది చేసుకోక అలా కష్టపడుతూనే ఉన్నారు ఫ్రెండ్స్. సో వాళ్ళకు ఈ రోజు నేను చెప్పబోయే ప్లాన్ ప్రజెంటేషన్ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. లాస్ట్ వరకు కూడా ఉండండి, ఏ ఒక్కరు కూడా మిస్ అవ్వద్దు. ఫైనల్ వరకు ఉందాము. ఒక 10 నిమిషాలు అటు ఇటు అయినా దయచేసి ఎవరు కూడా ఇబ్బంది పడకండి ప్లీజ్. నేను ప్లాన్ ప్రజెంటేషన్ స్టార్ట్ చేయబోతున్నాను. సార్ స్క్రీన్ షేర్ అవుతుందా? ఎస్ అవుతుంది సార్. సార్. యా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, జూమ్ లో ఎవరైతే ఆడియోని ఆన్ చేసుకోండి. అక్కడ వైఫై ఆడియో అని ఉంటుంది. ఆడియో చాలా మంది తెలియట్లేదండి, జూమ్ కి వస్తున్నారు కానీ చాలా మంది దాంట్లో ఒక 10 నుంచి 20 మంది ఆడియో లేకుండా జస్ట్ అంటే ఆ స్క్రీన్ షేర్ చేసిన దాన్ని చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు అంతే. ఆడియో అనేది చాలా ఇంపార్టెంట్, విజువల్ కాకుండా. దయచేసి మీ టీమ్ కి కూడా మీరు ఫోన్ చేసి లేకపోతే మీ దగ్గర ఎలా జాయిన్ అవ్వాలో, ఎలా వినాలో అని చెప్పేసి. సో థ్యాంక్ యూ అండి. సో మెటాఫోర్స్ అనే ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీన్ని క్రియేట్ చేసిన పర్సన్ పేరు మిస్టర్ లాడో అండి, క్రియేటర్ ఆఫ్ ఫోర్సేజ్. అంటే మన మెటాఫోర్స్ అనే ప్రాజెక్ట్ 2022 జూన్ 29 స్టార్ట్ అయినప్పటికీ దానికి ఒక 3 మంత్స్ ముందు 2020 జాన్ లో ఆ ఫోర్సైజ్ అనే ప్రాజెక్ట్ ని తీసుకొని రావడం జరిగింది. అది ఇథీరియం కాయిన్ బేస్డ్ అండ్ ట్రాన్ బేస్డ్, బియూఎస్డి బేస్డ్ అనమాట. సో దానికంటే ఇంకా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో నా కంట్రోల్లో కూడా ఉండకుండా వెబ్3 టెక్నాలజీలో ద లేటెస్ట్ టెక్నాలజీ మెటావర్స్ అనే టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే టెక్నాలజీ, వెబ్3 టెక్నాలజీలో ఈ మెటాఫోర్స్ అనే ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అద్భుతమైన ప్రాజెక్ట్ ఎందుకు అంటున్నాము అని అంటే మీకు అర్థమవుతుంది, ఇట్లా చేస్తున్న వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. సో దీనికి సంబంధించిన ప్రతి అంటే ఉంది. అది నేను అంటున్నాను అంటే ఇది కంపెనీ కాదు, ఇది 100% కంపెనీ కాదు. కంపెనీ అని అంటే అందరు ఉన్నాడు, సంతోష్ సార్ ఉన్నాడు, నరేష్ సార్ ఉన్నాడు, నేను అనుకుంది నలుగురు కంపెనీ స్టార్ట్ చేసాం అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ అంటే నేను రిలీజ్ చేసి దాన్ని బిల్డ్ ఉంటుంది. కానీ మనకు ప్రతి వాళ్ళు పంపించే డబ్బు అనేది మా దగ్గర మీన్స్ రాకేష్ సార్, సో రాకేష్ సార్, 2 నెలలో 3 నెలలో 4 నెలలు. రాకేష్ సార్, సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది. వాయిస్ బ్రేక్ అవుతుంది. సిగ్నల్ చూసుకోండి ఒకసారి. చెప్పండి. సిగ్నల్ చూసుకోండి ఒకసారి. వాయిస్ బ్రేక్ అవుతుంది. సార్ వాయిస్ క్లియరా? ఎస్ సార్, ఎప్పుడు క్లియర్. యా, ఒక్క నిమిషం సార్, థ్యాంక్ యూ. సార్ స్క్రీన్ షేర్ అవుతుంది కదా? ఓకే సార్, వాయిస్ క్లియర్ గా సార్? క్లియర్ సార్, క్లియర్. కంటిన్యూ. యా, థ్యాంక్ యూ సార్. సో కంపెనీ అని అంటే ఫ్రెండ్స్ ఇంతకుముందు చెప్పినట్టు నరేందర్ సార్, సంతోష్ సార్, నేను, నరేష్ సార్ కంపెనీ స్టార్ట్ చేసాం అనుకోండి. అది మార్కెట్లోకి రిలీజ్ చేస్తాం. రిలీజ్ చేసినప్పుడు
అందరూ జాయిన్ అవుతూనే ఉంటారు. వాళ్ళు పంపించే ప్రతి రూపాయి కూడా మా అకౌంట్లోకి వస్తుంది. మా అకౌంట్లోకి వచ్చినప్పుడు మేము పార్ట్నర్షిప్గా ఉండొచ్చు, అడ్మిన్స్గా ఉండొచ్చు, సిఇఓస్గా ఉండొచ్చు, ఎండీస్గా ఉండొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు. సో ఒక 3 నెలలో 6 నెలలో మంచిగా నడిపించిన తర్వాత, ఇంకా నిజాయితీగా ఇంకొక 6 నెలలు పొడిగిస్తే, ఒక 1 ఇయర్ నడిపించిన తర్వాత, ఊకే ఏం నడుపుతాం ఈ కంపెనీస్ని, మనం టార్గెట్ రీచ్ అయిపోయిన తర్వాత జంప్ అయిపోదాం అనే ఆలోచన మా నలుగురిలో ఏ ఒక్కరికి వచ్చినా, నరేష్ సార్కి వచ్చినా, నరేందర్ సార్కి వచ్చినా, నాకు వచ్చినా, సంతోష్ సార్కి వచ్చినా, సో మా ఇండియన్ సైకాలజీ ఎట్లా ఉంటుంది అంటే ఫ్రెండ్స్, ఇండియన్ సైకాలజీ అనే కాదు, హ్యూమన్ సైకాలజీ ఎలా ఉంటుంది అంటే, నెగిటివ్ తొందరగా స్ప్రెడ్ అవుతుంది అనమాట. లేదు లేదు బాబు అని చెప్పేసి మేము, ఫర్ ఎగ్జాంపుల్ నరేందర్ సార్కి ఆ థాట్ వచ్చింది అనుకుందాం, నెగిటివ్ థాట్, కంపెనీ మూసేద్దాం ఇక, టార్గెట్ రీచ్ అయిపోయిన తర్వాత మనం సైలెంట్ గా ఉందాము, మళ్ళీ వేరే కంపెనీ పేరుతో మళ్ళీ అలాంటి ప్లాట్ఫామ్ ఒకటి స్టార్ట్ చేద్దాం నరేందర్ సార్ అన్నాడు అనుకోండి. నరేష్ సార్, నేను, సంతోష్ సార్ వద్దు వద్దు అని చెప్పేసి మేము రిజెక్ట్ చేసినప్పటికీ, ఇంటికి వెళ్ళి పడుకున్న తర్వాత అవును కదా, ఇది నిజమే కదా, ఇలా చేస్తే బాగుంటది కదా అని చెప్పేసి ఇంకొకరికి థాట్ వచ్చింది అనుకుందాం. ఎగ్జాంపుల్ నాకే వచ్చింది అనుకుందాం. నేను నరేందర్ సార్ ఇద్దరం జోడీ అయిపోతాం. నరేష్ సార్, సంతోష్ సార్ ఇద్దరు హానెస్ట్ గా ఉన్నా కూడా అక్కడ మాదే నెగ్గుతుంది. ఎందుకు అని అంటే, నెగిటివ్ తొందరగా ఇంపాక్ట్ అవుతుంది కాబట్టి, రిస్క్ తీసుకోవడం మనకి ఇష్టం ఉండదు కాబట్టి. సో అందు గురించి ఫ్రెండ్స్ నేను దీన్ని ప్రాజెక్ట్ అంటున్నాను. లాడో గారు కూడా మనలాంటి మనిషే కాబట్టి, మన మనుషులకు ఉండే ఆలోచన తనకు కూడా ఉంటది కాబట్టి, నా కంట్రోల్లో కూడా ఈ ప్రాజెక్ట్ ఉండకూడదు కాబట్టి, నేను దీన్ని ఒక బ్లాక్ చైన్ టెక్నాలజీతో, నేను దీన్ని సాఫ్ట్వేర్ తో రన్ చేసే విధంగా, నేనున్నా లేకున్నా లైఫ్ టైం రన్ అయ్యే విధంగా నేను ఈ ప్రాజెక్ట్ ని డిజైన్ చేస్తాను ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అందుకే నేను దీన్ని ప్రాజెక్ట్ అన్నాను. ఇది మిస్టర్ లాడో గారి కంట్రోల్లో కూడా ఉండదు. ఇతను ఓన్లీ కేవలం క్రియేటర్ మాత్రమే. సో మన ప్రాజెక్ట్ కూడా ఫ్రెండ్స్ రోడ్ మ్యాప్ ఉంది. సో డెవలప్మెంట్ ఫస్ట్ ప్రాజెక్ట్ అయితే, తర్వాత క్లాసిక్, తర్వాత ఎన్ఎఫ్టీ, మెటావర్స్, టాక్టైల్ గూడ్స్, బూస్టర్, యూనిటీ వర్స్, ఎక్సెట్రా ఎక్సెట్రా చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. దీంట్లో ప్రజెంట్ సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న ప్రాజెక్టులు, అంటే మార్కెట్ లో లాంచ్ అయ్యి రన్ అవుతున్న ప్రాజెక్టులు 4 ప్రాజెక్టులు ఉన్నాయి. వాటన్నిటి గురించి నేను మీకు రోజు బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను, కాబట్టి లాస్ట్ వరకు కూడా ఉండండి. మన ప్రాజెక్ట్ అనేది ఫ్రెండ్స్ కంప్లీట్ గా బ్లాక్ చైన్ టెక్నాలజీలో రన్ అవుతుంది. సో వాట్ ఈస్ బ్లాక్ చైన్? అసలు బ్లాక్ చైన్ అంటే ఏంటి అని అంటే ఫ్రెండ్స్, సింపుల్ చెప్పాలంటే, మన ఫోన్ పే నుంచి ఫోన్ పే ఎవరికైనా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు, నెట్ బ్యాంకింగ్ నుంచి వేరే బ్యాంక్ కి మనం అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు, మధ్యలో వెరిఫికేషన్ చేసే సెక్యూరిటీ ఏదైతే ఉందో ఫ్రెండ్స్, అదే బ్లాక్ చైన్. కాకపోతే వెబ్ 2 టెక్నాలజీలో, అంటే మన బ్యాంక్ అకౌంట్స్ ని హ్యాక్ చేయొచ్చు, మన మొబైల్ ఫోన్స్ ని హ్యాక్ చేయొచ్చు, దేనైనా హ్యాక్ చేయొచ్చు, కానీ బ్లాక్ చైన్ ని మాత్రం హ్యాక్ చేయలేరు. ఎందుకు హ్యాక్ చేయలేరు అంటే ఫ్రెండ్స్, మన డాటా ఏదైతే ఉందో కొన్ని లక్షల సూపర్ కంప్యూటర్స్లలో మన డాటా అనేది ట్రాన్స్ఫర్ అవుతూనే ఉంటుంది అన్నమాట. కాబట్టి ఒక కంప్యూటర్ ని హ్యాక్ చేసే లోపు మన డాటా దీంట్లో నుంచి వేరే కంప్యూటర్కి వెళ్ళిపోతుంది. దాన్ని హ్యాక్ చేసే లోపు ఆ కంప్యూటర్ నుంచి మనకు డాటా అనేది వేరే కంప్యూటర్స్ కి ట్రాన్స్ఫర్ అవుతూనే ఉంటుంది అనమాట, ఫార్వర్డ్ అవుతూనే ఉంటుంది. కాబట్టి ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీని ఎవరు కూడా హ్యాక్ చేయలేరు, డిలీట్ చేయలేరు, ఇది ఎవరి కంట్రోల్లో కూడా ఉండదు. సో ఇలాంటి బ్లాక్ చైన్ లో టాపెస్ట్ బ్లాక్ చైన్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలోనే టాప్ 10 లో ఉన్న బ్లాక్ చైన్ లో టాప్ 7th to 8th ప్లేస్ లో ఉన్న బ్లాక్ చైన్ పేరే పాలీగన్ బ్లాక్ చైన్ టెక్నాలజీ. ఆ పాలీగన్ అనే బ్లాక్ చైన్ టెక్నాలజీతో రన్ అవుతున్న ప్రాజెక్టే మన మెటాఫోర్స్ అనే ప్రాజెక్ట్. ఈ మెటాఫోర్స్ అనే ప్రాజెక్ట్ లో ఫ్రెండ్స్, మీ ఐడి, మీ ఆధార్ కార్డు, మీ పాన్ కార్డు, మీ బ్యాంక్ డీటెయిల్స్, మీ సెల్ఫీ, మీ జీమెయిల్ ఐడి, మీ మొబైల్ నెంబర్, మీరు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ ప్లే స్టోర్కి వెళ్ళి ట్రస్ట్ వ్యాలెట్ ఆర్ టోకెన్ పాకెట్ ఆర్ మెటామాస్క్, ఈ 3 వ్యాలెట్లలో మీరు ఏ వ్యాలెట్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. క్రియేట్ చేసి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత, మీరు వ్యాలెట్ ని క్రియేట్ చేసుకుంటున్నప్పుడు అక్కడ మీకు 12 కీవర్డ్స్ వస్తాయి, అంటే 12 పదాలు కలిగిన పేర్లు వస్తాయి ఫ్రెండ్స్. ఆ 12 కీవర్డ్స్ అని మీరు జాగ్రత్తగా పెట్టుకోవాలి. దాన్ని కాపీ కూడా చేసుకోవద్దు. మీకు కొత్తగా ఎవరైనా వ్యాలెట్ ని క్రియేట్ చేసుకుంటున్నారు అని అంటే, అది మీరు మాత్రమే క్రియేట్ చేసుకోండి. తెలియకపోతే యూట్యూబ్ లో చూసుకొని క్రియేట్ చేసుకోండి. కానీ మిమ్మల్ని ఎవరైతే రిఫర్ చేస్తున్నారో అతను కూడా మీ వ్యాలెట్ ని క్రియేట్ చేయకూడదు. ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా సరే, ఎంత మంచి అప్లైన్ అయినా సరే, ఎంత మంచి రిలేషన్ అయినా సరే, ఆ 12 కీవర్డ్స్ ని మీరు దయచేసి రాసి పెట్టుకొని డైరీలో కానీ ఒక మెయిల్లో పెట్టేసుకోండి. కానీ దాన్ని కాపీ చేసుకొని వాట్సాప్ లో కూడా ఎవరికి పంపించుకోవద్దు. అంత సెక్యూరిటీ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ కీవర్డ్స్ అనేది. ఈ కీవర్డ్స్ అనేది మీకు మాత్రమే తెలియాలి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కి మాత్రమే తెలియాలి. అదే మీ సెక్యూరిటీ, అదే మీ బాండ్ పేపర్, అదే మీ బ్యాంక్ లాకర్, అదే మీ ల్యాండ్, అదే మీ బంగారం, మీ ఫ్యూచర్ మొత్తం అదే. ఆ 12 కీవర్డ్స్ కనుక పోయినట్లయితే, ఆ అందులో ఉన్న మీ వ్యాలెట్ లో ఉన్న డబ్బులు, అది 10 రూపాయలు కావచ్చు, 10 కోట్లు కావచ్చు, 1,00,000 కోట్లు కావచ్చు, దాన్ని ఎవరు కూడా మళ్ళీ రికవరీ చేయలేరు. అట్లా ఒక పర్సన్ ఫ్రెండ్స్ 1300 కోట్లు పోగొట్టుకున్నాడు. అలాంటి కోట్ల మందిలో చాలా మంది కోట్లు పోగొట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఎందుకంటే వాటి వాల్యూ తెలియక. కాబట్టి ఆ 12 కీవర్డ్స్ ని మాత్రం జాగ్రత్తగా పెట్టుకోండి. సో ఫ్రెండ్స్, ఈ మీకు చెప్పిన బ్లాక్ చైన్ టెక్నాలజీయే ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ. మెటాఫోర్స్ అనే ప్రాజెక్ట్ కి ఉపయోగిస్తున్న బ్లాక్ చైన్ టెక్నాలజీ పేరే పాలీగన్ బ్లాక్ చైన్ టెక్నాలజీ.
ఓకేనా ఫ్రెండ్స్. అండ్ దాంతో పాటు మరి మన కాయిన్ మన ప్రాజెక్ట్ అనేది వరల్డ్ వైడ్ ప్రాజెక్ట్, వరల్డ్ వైడ్ బిజినెస్ కాబట్టి మరి వరల్డ్ వైడ్ గా అందరూ ఈజీగా బిజినెస్ చేసుకోవాలి అని అంటే వరల్డ్ వైడ్ గా యూజ్ చేస్తే కరెన్సీ ఉండాలి కదా. ఇప్పుడు ఇండియాలో ఐఎన్ఆర్ వాడతాము, అమెరికాలో డాలర్ వాడతారు, యూరోప్ లో యూరోస్ వాడతారు, అరబ్ కంట్రీస్ లలో దినార్స్ వాడతారు కదా. ఏ కంట్రీకి ఆ కరెన్సీ ఉంటుంది. కానీ ఇది యూనివర్సల్ బిజినెస్ కాబట్టి, యూనివర్సల్ ప్రాజెక్ట్ కాబట్టి, యూనివర్సల్ గా వాడే కరెన్సీ కావాలి కాబట్టి క్రిప్టో కరెన్సీని ఇక్కడ చూస్ చేసుకోవడం జరిగింది. ఆ క్రిప్టో కరెన్సీలో ఉన్న కొన్ని వేల కాయిన్స్ లో, కొన్ని వందల వేల కాయిన్స్ లో టాప్ 20 లోపటనే 17-18 స్థానాల్లో ఉన్న పాలిగన్ బ్లాక్ చైన్ ఓన్ కాయిన్ అనే మ్యాటిక్ అనే కాయిన్, తర్వాత డై స్టేబుల్ అనే కాయిన్, ఈ 2 కాయిన్స్ తోటి ఫ్రెండ్స్ మన ప్రాజెక్ట్ అనేది రన్ అవుతుంది. లావాదేవీలకు మాత్రమే రన్ అవుతుంది. ఇది క్రిప్టో బిజినెస్ కాదు, కానీ క్రిప్టోతో నడిచే బిజినెస్. ఓకేనా ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో మరి వై మెటాఫోర్స్, అసలు మెటాఫోర్స్ లో ఉన్న స్పెషాలిటీ ఏంటి, మిగతా కంపెనీస్ కి మన ప్రాజెక్ట్ కి తేడా ఏంటి అని అంటే ఫ్రెండ్స్, నో ఎండి నో సిఎండి. అన్ని కంపెనీస్ కి కంపెనీ అంటేనే ఎండీస్ ఉన్నారంటేనే అది కంపెనీ అన్నట్టు. అది మన మన దరిద్రం ఏంటంటే కంపెనీ ఉందా లేదా, దానికో ఎండి ఉన్నాడా లేదా, కంపెనీ ఎండి ఉంటే చాలు ఆ కంపెనీ తోపు అనుకుంటాం. కానీ అక్కడ పోయి లక్షలు కోట్లు పోగొట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్. ఎందుకంటే మనుషులను నమ్మడానికి ఛాన్సే లేదు, మనుషులు కాబట్టి. ఓకేనా, అందు గురించి ఇక్కడ అసలు మెటాఫోర్స్ అనే ప్రాజెక్ట్ లో ఎండి అనేవాడే లేడన్నమాట. ఓన్లీ క్రియేటర్ మాత్రమే ఉన్నాడు, అతను మిస్టర్ లాడో. అతను కూడా వన్ ఆఫ్ ద మెంబరే మనలాగా. సో నెక్స్ట్ నో అడ్మిన్స్. ఇక్కడ అడ్మిన్స్ అనే వాళ్ళు ఎవరు ఉండరు, దీన్ని ఆపరేట్ చేసే వాళ్ళు కూడా ఎవరు ఉండరు. బికాస్ ఆఫ్ ఇది కంప్లీట్ గా రన్ అయ్యేది బ్లాక్ చైన్ టెక్నాలజీ వల్ల కాబట్టి. ఇంకోటి ఇది కంపెనీ కాదు, ఇక్కడ దీనికి ఆఫీసెస్ కానీ బ్రాంచెస్ కానీ ఏమీ ఉండదు. నో మ్యాచింగ్ ఫ్రెండ్స్, అంటే ప్రొడక్ట్ బేస్డ్ లాగా కావచ్చు, యూనిట్ లెవెల్ ప్రాజెక్టులలో మనం చూస్తూ ఉంటాం, లెఫ్ట్ రైట్ మ్యాచింగ్ అవుతూ ఉండాలి, కింద పైన మ్యాచింగ్ అవుతూ ఉండాలి, అటు ఇటు మ్యాచింగ్ అవుతుండాలి. కాబట్టి మ్యాచింగ్ అనే కంపెనీస్ ఉంటాయి, మనకు తెలిసిన విషయమే. ఇక్కడ మ్యాచింగ్ లాంటిది ఏది ఉండదు, పర్సన్ టు పర్సన్ ఇక్కడ మనకు పేమెంట్ అనేది రావడం జరుగుతుంది. తర్వాత నో లెవెల్స్ నో ర్యాంక్స్. ఇక్కడ సిల్వర్, గోల్డ్, బ్రౌన్స్, క్రౌన్, అంబాసిడర్ ఇవన్నీ ఏమి ఉండవండి. లెవెల్స్ కూడా ఏమీ ఉండదు, అన్లిమిటెడ్ లెవెల్స్. మనకు ఎంత వరకు ఎక్కడి నుంచి ఇన్కమ్ రావాలో మనకు అక్కడ నుంచి మనకు ఆటోమేటిక్ గా ఇన్కమ్ అనేది వస్తూనే ఉంటుంది. తర్వాత నో ప్రోడక్ట్. ఇక్కడ ప్రోడక్ట్ అనేది ఏమీ లేదండి. ప్రోడక్ట్ బేస్డ్ వాళ్ళకి వెళ్ళి మెటాఫోర్స్ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేసాం అనుకోండి, మేము ఫేస్ చేసిన ప్రాబ్లం చెప్తున్నా. ఇక్కడ ఏదైనా ప్రోడక్ట్ వస్తుందా, ఇక్కడ ఏదైనా సామాన్ వస్తుందా, ఇక్కడ ఏమైనా గిన్నెలు బొకేలు వస్తున్నాయా చెప్పండి సార్, మేము కొనుక్కుంటామంటారు చాలా మంది. కానీ దానికి దీనికి డిఫరెన్స్ అర్థం చేసుకోలేకపోతున్నారు జనాలు. టెక్నాలజీ ఎంత డెవలప్ అవుతున్నా కూడా ఇంకా మనం ఇంకా 20-30 సంవత్సరాల పాత టెక్నాలజీతో కలిగిన బిజినెస్ లో చేసుకుంటా అంటే ఎట్లా ఫ్రెండ్స్, నేను ఇంకా ఆ టెక్నాలజీ వాడతా అంటే ఎట్లా ఫ్రెండ్స్. అదంతా అవుట్డేటెడ్ వర్షన్. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ వచ్చింది క్రిప్టో ట్రెండ్. ఆ క్రిప్టోతో రన్ అవుతున్న ప్రాజెక్టులలో బెస్ట్ ప్రాజెక్ట్ ఏదో మనం చూస్ చేసుకోవాలి. ఇక్కడ మనకు ప్రోడక్ట్ అనేది ఏమి ఉండదు ఫ్రెండ్స్. మన ప్రాజెక్ట్ అంతా కూడా ఆన్లైన్ లో ఉంటుంది కాబట్టి, ఇదంతా డిజిటలైజ్డ్ కాబట్టి ఇక్కడ మనకు డిజిటల్ ప్రోడక్ట్లే ఉంటాయి కానీ ఫిజికల్ ప్రోడక్ట్ అనేది ఏమీ ఉండదు. తర్వాత నో క్లోజింగ్. అన్ని కంపెనీస్లలో ఫ్రెండ్స్ మనకు వీక్లీ పేమెంట్ ఇస్తారు, కొన్ని కంపెనీస్లో డైలీ పేమెంట్ ఇస్తారు. ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ అయితే కొన్ని కంపెనీస్లలో మంత్లీ ఇస్తారు, కొన్ని కంపెనీస్లలో ఇయర్లీ ఇస్తారు. కానీ ఇక్కడ అలా ఉండదు, ఆన్ ది స్పాట్ పేమెంట్ వస్తుంది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో. 100% రిస్క్ ఫ్రీ, 100% రిస్క్ ఫ్రీ ప్రాజెక్ట్ ఫ్రెండ్స్ మెటాఫోర్స్ అనే ప్రాజెక్ట్. ఇక్కడ మీరు లాగిన్ అయ్యి మీ టీమ్ ని మీరు ఎలాగ లాగిన్ చేయించినా రిస్క్ పడవలసిన అవసరమే ఎందుకు ఉండదు అని అంటే, ఈ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ గా బ్లాక్ చైన్ కంట్రోల్లో ఉంటుంది. ఇందులో మనం ఐడి క్రియేట్ అయిపోయిన తర్వాత మన ఐడికి మనమే ఓనర్. ఓకేనా ఫ్రెండ్స్, మన ఐడికి ఇక్కడ మనమే ఓనర్. మళ్ళీ దాన్ని ఎవరు చేంజ్ చేసే వాళ్ళు ఉండరు, దాన్ని ఎవరు ఆపరేటింగ్ చేసే వాళ్ళు కూడా ఉండరు. 100% లయబిలిటీ ఫ్రీ, 100% ట్రాన్స్పరెంట్, అద్దాల మేడల్లో ఉన్నట్టు ఉంటుంది ఫ్రెండ్స్. ఇది చాలా క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంటుంది. 100% డిస్ట్రిబ్యూషన్. అన్ని కంపెనీస్ లో మనం వర్క్ చేస్తూ ఉంటాము. ఐడి పడిందని అంటే ఫ్రెండ్స్ మన కింద సేల్స్ అవుతున్నాయి అని అంటే వాళ్ళకి వచ్చే ఇన్కమ్ లో నుంచి ట్యాక్స్లు, ట్రాన్స్పోర్ట్లు, అడ్మిన్ ఛార్జెస్ ఇవన్నీ కట్ చేసుకుంటారు ఫ్రెండ్స్. కానీ ఇక్కడ అలా ఉండదు. 100% డిస్ట్రిబ్యూషన్, 100కు 100%. అది $1,00,000 కానీ, $10 కానీ, $1 అయినా సరే, $0.5 అయినా సరే, 100% డిస్ట్రిబ్యూషన్. అది కూడా ఫ్రాక్చర్ ఆఫ్ సెకండ్స్ లో వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, రేపు ఎల్లుండో నేను విత్డ్రా బటన్ ఇస్తేనే మీరు విత్డ్రా బటన్ క్లిక్ చేయాలి. మీరు విత్డ్రా బటన్ క్లిక్ చేస్తేనే వచ్చి మీ వ్యాలెట్ లో డబ్బులు పడితే తర్వాత దాన్ని కన్వర్ట్ చేసుకోవాలి, అమ్ముకోవాలి. ఇలాంటి పంచాయతీలు ఏమి ఉండదు ఫ్రెండ్స్. ఆన్ ది స్పాట్ విత్ ఇన్ సెకండ్స్ లో మనకి పేమెంట్ అనేది రావడం జరుగుతుంది. అది కూడా 100కి 100% అనమాట. 100% సెంట్రలైజ్డ్ సిస్టమ్స్ ఉంటాయి, డీసెంట్రలైజ్డ్ సిస్టమ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. సెంట్రలైజ్డ్ అని అంటే మనతో పాటు ఇతరుల కంట్రోల్లో ఉండేది సెంట్రలైజ్డ్. అది బ్యాంకింగ్ సిస్టమ్ కావచ్చు, మొబైల్ ఫోన్స్ కావచ్చు, ఇంటర్నెట్ కావచ్చు, ఎనీథింగ్. ఓకేనా ఫ్రెండ్స్. డీసెంట్రలైజ్డ్ అని అంటే మన పర్మిషన్ లేకుండా, మన కంట్రోల్లో కాకుండా వేరే వాళ్ళ కంట్రోల్లో అస్సలు ఉండదు.
మన పర్మిషన్ ఉంటే తప్ప, మన ఫింగర్ ప్రింట్ ఉంటే తప్ప, మనంతటా మనం ఏదైనా చేస్తే తప్ప దాన్ని హ్యాక్ చేయడానికి అవకాశం లేనిదే డీసెంట్రలైజ్డ్ సిస్టమ్. ఓకేనా? 100% ట్రస్ట్ అండ్ నిజముగా నమ్మే ప్రాజెక్ట్ ఏదైనా ఉంది ఫ్రెండ్స్ ప్రజెంట్ నెట్వర్క్ మార్కెటింగ్ లో అని అంటే అది ఓన్లీ మెటాఫోర్స్ మాత్రమే. అండ్ 100% ఇన్స్టాంట్ పేమెంట్, ఆన్ ది స్పాట్ పేమెంట్ వచ్చే ప్రాజెక్ట్ ఓన్లీ మెటాఫోర్స్ మాత్రమే. తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మనకు మార్కెటింగ్ క్లాసిక్ అనే ఫస్ట్ ప్రాజెక్ట్ క్లాసిక్. ప్రజెంట్ ఇప్పుడు దాన్ని టాక్టైల్ గా మార్చడం జరిగింది. దాని పేరు మాత్రమే మార్చారు ఫ్రెండ్స్. ప్లాన్ ఏం చేంజ్ అవ్వదు, ఎప్పటికీ చేంజ్ కాదు కూడా. సో దీంట్లో మనకు 2 మెకానిజమ్స్ ఉంటాయి. ఒకటి S3 మెకానిజం, ఒకటి S6 మెకానిజం. మీకు కనిపిస్తున్న లెఫ్ట్ సైడ్ లో బాక్స్ ఏదైతే ఉందో అది S3 మెకానిజం ఫ్రెండ్స్. అంటే అందులో 3 ఐడీస్ ఉన్నాయి కదా, పైన ఉన్న ఐడి మన ఐడి, కింద 3 ఐడీస్ ఉన్నాయి. 3 ఐడీస్ ఉన్న స్లాట్ ని S3 అంటారు, స్లాట్ 3 అంటారు. రైట్ సైడ్ లో ఉన్న బాక్స్ S6 అన్నమాట. మన ఐడితో పాటు కింద లెఫ్ట్ 3 రైట్ 3 ఐడీస్ ఉంటాయి. వాటిని S6 మెకానిజం అంటారు, స్లాట్ 6 అంటారు. సింపుల్ గా ఫ్రెండ్స్ దీంట్లో మనకు పేమెంట్ ఎట్లా వస్తాయి అంటే S3 మెకానిజం లో ఫస్ట్ 2 పేమెంట్స్ మనకు వస్తాయి. రెడ్ కలర్ లో ఉన్న పేమెంట్ అంటే థర్డ్ పేమెంట్ అప్పర్ లైన్కి వెళ్ళిపోతుంది. అప్పర్ లైన్, నాట్ అప్ లైన్. అది మన అప్ లైన్కి వెళ్ళొచ్చు, వాళ్ళ అప్ లైన్కి వెళ్ళొచ్చు, వాళ్ళ అప్ లైన్కి వెళ్ళొచ్చు, వాళ్ళ అప్ లైన్కి వెళ్ళొచ్చు. కానీ ఒక పర్సన్ కి మాత్రమే పేమెంట్ అనేది ఇన్స్టాంట్ గా డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. తర్వాత ఫ్రెండ్స్ రైట్ సైడ్ లో ఉంది ఏంటి అంటే S6 మెకానిజం లో ఉన్న స్లాట్. కాబట్టి దీంట్లో ఫస్ట్ పేమెంట్, సెకండ్ పేమెంట్, సిక్స్త్ పేమెంట్, రెడ్ కలర్ లో ఉన్న వాటిని గుర్తుపెట్టుకోండి. ఫస్ట్, సెకండ్, సిక్స్త్, ఈ 3 పేమెంట్లు పైకి వెళ్ళిపోతాయి. అది మన త్రూ రాని, మన అప్ లైన్ త్రూ రాని, మన డౌన్ లైన్ త్రూ రాని, ఎవరి నుంచి అయినా రాని, ఆ ప్లేస్ లో ఐడి పడిందని అంటే ఆ 3 పేమెంట్లు పైకే. నెక్స్ట్ గ్రీన్ కలర్ లో ఉన్న పేమెంట్లు థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ S6 మెకానిజం లో. ఇక్కడ కూడా ఫ్రెండ్స్ అది ఎవరి త్రూ అయినా రాని. ఇక్కడ ప్లేస్ మాత్రమే కౌంట్, లెఫ్ట్ రైట్ మ్యాచింగ్ ఉండదు, పైన కింద మ్యాచింగ్ ఉండదు. నీ త్రూ వచ్చిందా, నీ అప్ లైన్ త్రూ వచ్చిందా సంబంధమే లేదు, నీ క్రాస్ లైన్ త్రూ వచ్చినా కూడా సంబంధమే లేదు. ఆ 3 పేమెంట్లు మనకే. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీకు క్లాసిక్ అనే ప్రాజెక్ట్ 100% అర్థమైపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ 12 స్లాట్లకు ప్రతి స్లాట్ కూడా ఇక్కడ మనకు ఒక ప్రైజ్ ఉంటుంది అనమాట. టోటల్ గా 12 స్లాట్స్ ఉంటాయి. ఈ 12 స్లాట్స్ లో ఫస్ట్ స్లాట్, సెకండ్ స్లాట్ S6, థర్డ్ స్లాట్ S3, ఫోర్త్, ఫిఫ్త్ S6, సిక్స్త్ అనేది S3, సెవెంత్, ఎయిత్ S6 మెకానిజం, నైన్త్ అనేది S3 మెకానిజం. అలానే 12th కూడా S3 మెకానిజం. అంటే 3, 6, 9, 12 రైట్ సైడ్ లో ఉన్న 4 స్లాట్లు ఏవైతే ఉన్నాయి ఫ్రెండ్స్ అవి S3 మెకానిజం. మిగతా 8 కూడా S6 మెకానిజం. సో ఫస్ట్ స్లాట్ అనేది $5, సెకండ్ది 10, తర్వాత 20, 40, 80, 160 అట్లా డబల్ అవుతూ 12th స్లాట్ వచ్చేసరికి $10,240 అవుతుంది. ఈ స్లాట్ల ప్రైస్ అనేది ఎప్పటికీ పెరగదు. ఇప్పుడు జరుగుతున్న రాంగ్ ప్రమోషన్ ఏంటి అని అంటే క్లాసిక్ లో స్లాట్ల యొక్క ధర పెరుగుతుంది కాబట్టి మీరు ఫాస్ట్ గా క్లాసిక్ లో స్లాట్లు పర్చేస్ చేయండి సార్ అని చెప్పేసి రాంగ్ ప్రమోషన్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అది 100% రాంగ్ ప్రమోషనే. ఓకేనా? క్లాసిక్ లో స్లాట్ల ప్రైస్ అనేది పెరగదు. పెరగాలనుకుంటే, పెంచాలనుకుంటే ఎప్పుడో పెంచొచ్చు. బట్ అది వద్దనుకునే లాడో గారు ఇదే ప్రైస్ ని స్టాండర్డ్ గా పెట్టడం జరిగింది. ఈ ప్రైజెస్ ఎప్పటికీ కూడా పెరగదు. ఒకవేళ మీరు లాగిన్ అయ్యారు అనుకుందాం బిజినెస్ లో, మనకి ఏ విధంగా ఇక్కడ వర్క్ అవుతుంది అని అనుకుంటే ఫ్రెండ్స్, హౌ ప్లాన్స్ వర్క్. S6 మెకానిజం చూడండి. దీంట్లో మనకు 4 టైప్స్ ఆఫ్ ఇన్కమ్. ఒకటి యువర్ రిఫరల్ ఇన్కమ్, అంటే మన ఓన్ గా వచ్చిన టీం ఉంటుంది కదా, వాళ్ళ ద్వారా వచ్చిన ఇన్కమ్. నెక్స్ట్ యువర్ అప్లైన్ టీమ్, అంటే మన అప్లైన్ పని చేసినా కూడా ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఇన్కమ్ రావడం జరుగుతుంది. తర్వాత యువర్ అప్లైన్స్ టీమ్, వాళ్ళ అప్లైన్స్ పని చేసిన ప్లస్ మన ఓన్ గా వచ్చారు కదా టీమ్, వాళ్ళ డౌన్లైన్ వాళ్ళు పని చేసిన ఇన్కమ్ వస్తుంది. తర్వాత యువర్ క్రాస్ లైన్ టీమ్. క్రాస్ లైన్ అంటే ఫ్రెండ్స్ మనం ప్రొడక్ట్ బేస్డ్ లో నాలెడ్జ్ చాలా ఐడియా ఉంటుంది. మన అప్లైన్ కి లెఫ్ట్ ఒక లెగ్ ఉంటుంది, రైట్ ఒక లెగ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నరేందర్ సార్ కి నేను ఓన్ రిఫరెన్స్, సంతోష్ సార్ కూడా ఇద్దరం ఓన్ రిఫరెన్స్. ప్రొడక్ట్ బేస్డ్ అనుకోండి ఎట్లుంటుంది యాక్చువల్ గా సిస్టమ్ అనేది, లెఫ్ట్ ఒక ఐడి ఉంటుంది, నరేందర్ సార్ కి రైట్ లో ఐడి ఉంటుంది. నా నేను సంతోష్ సార్తో మాట్లాడొద్దు, సంతోష్ సార్ నాతో మాట్లాడొద్దు. నా టీం నాదే, ఆయన టీం ఆయనదే. ఓకేనా ఫ్రెండ్స్? నా ఇన్కమ్ ఆయనకు పోదు, ఆయన ఇన్కమ్ నాకు పోదు. కానీ మా ఇద్దరు ఇన్కమ్ మాత్రం మా అప్లైన్ ఎవరు, నరేందర్ సార్కి, ఆయనకి ఇన్కమ్ పోతుంది. కానీ ఇక్కడ అలా ఉండదు ఫ్రెండ్స్. సంతోష్ సార్ పని చేస్తే నాకు డబ్బులు వస్తాయి, నేను పని చేసే సంతోష్ సార్కి పోతుంది, మేమిద్దరం పని చేసే నరేందర్ సార్కి పేమెంట్ వస్తుంది. మేముగ్గురం కలిసి పని చేస్తే మాకు నరేందర్ సార్ ఇంకో లెక్క ఉంటుందిగా, ఇంకొక పర్సన్ వాళ్ళకి వెళ్ళిపోతుంది అనమాట. అంటే 4 రకాల ఇన్కమ్ మెటాఫోర్స్ అనే ప్రాజెక్ట్ లో క్లాసిక్ లో S6 అనే మెకానిజం లో వస్తుంది. S3 మెకానిజం లో ఫ్రెండ్స్ ఓన్లీ 2 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ మాత్రమే. ఒకటి మన ఓన్ రిఫరల్ ఇన్కమ్, మన ఓన్ రిఫరెన్స్ ఉంటారు కదా ఫ్రెండ్స్, వాళ్ళు పనిచేస్తే మన టీమ్ ఇన్కమ్ అంతే. ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ మాత్రమే వస్తుంది. అందు గురించే ఈ 12 స్లాట్లలో ప్రతి 3వ స్లాట్ కూడా S3 మెకానిజం పెట్టడం జరిగింది. లేకపోతే మన వాళ్ళకి చాలా అలవాటు కదా, నా అప్ లైన్ పని చేస్తాడు, నా డౌన్ లైన్ పని చేస్తాడు, నా క్రాస్ లైన్ పని చేస్తాడు కాబట్టి నాకు ఇన్కమ్ వస్తుంది, నేను కూర్చొని తినొచ్చు.
అనే అనే బాపతి చాలా మంది ఉంటారు అన్నమాట. అటువంటి వాళ్ళ కోసం లాడర్ గారు పెట్టిన బెస్ట్ లిటికేషన్ ఏంటంటే ప్రతి మూడో స్లాట్ S3. డైరెక్ట్ గా 12 స్లాట్లు కొనాలంటే మనకు ఆల్మోస్ట్ 19 to 20 lakhs అవుతుంది. ఫస్ట్ స్లాట్ కొంటేనే సెకండ్ స్లాట్కి వెళ్దాం, సెకండ్ స్లాట్ పర్చేజ్ చేస్తేనే థర్డ్కి వెళ్తాం, థర్డ్ పర్చేజ్ చేస్తేనే ఫోర్త్కి వెళ్తాం. కాబట్టి ప్రతి మూడో స్లాట్ లో వర్కింగ్ జరుగుతుంది. కాబట్టి వర్కింగ్ కోసమని, టీమ్ గ్రోతింగ్ కోసమని, కమ్యూనిటీ కోసమని ప్రతి మూడో స్లాట్ ఇక్కడ S3 మెకానిజం అనేది పెట్టడం జరిగింది అన్నట్టు. సో ఈ విధంగా ఫ్రెండ్స్ S6 అండ్ S3 మెకానిజం వర్క్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 6 స్లాట్స్ తో కనుక వచ్చినట్లయితే మీకు ఇంతకుముందు చెప్పినట్టు S6 మెకానిజంలో 3 పేమెంట్లు, S3 మెకానిజంలో 2 పేమెంట్స్ వస్తాయి. కాబట్టి ఒక 6 స్లాట్స్ తో కనుక $315 తో కనుక మీరు క్లాసిక్ లో లాగిన్ అవుతే ఒక 6 మెంబర్స్ మీరు రిఫర్ చేసుకుంటే ఫ్రెండ్స్, క్లాసిక్ అనేది 100కి 1000% నెట్వర్క్ చేసుకునే ప్రాజెక్ట్. ఓకేనా. మెటాఫోర్స్ అనే ప్రాజెక్టే అసలు నెట్వర్క్ మార్కెటింగ్ అంటేనే నెట్ వర్త్ ని క్రియేట్ చేసుకోవడం, నెట్ వర్క్ ని ఒక వలని క్రియేట్ చేసుకోవడం, చేపల వల. ఆ చేపలు ఎవరు అని అంటే టీమే. ఓకేనా ఫ్రెండ్స్. కాబట్టి కంప్లీట్లీ వర్కింగ్ ప్రాజెక్ట్ ఇది. ఎంత వర్క్ చేసుకుంటే అంత ఇన్కమ్ వస్తుంది అనమాట ఇక్కడ. సో ఒక 6 మెంబర్స్ కనుక రిఫర్ చేసుకున్నట్లయితే మనకు ఫస్ట్ స్లాట్ నుంచి $15 వస్తుంది, 5+5+5. సెకండ్ స్లాట్ నుంచి 30, థర్డ్ స్లాట్ నుంచి 80 వస్తుంది, ఫోర్త్ నుంచి 120, ఫిఫ్త్ నుంచి 240, సిక్స్త్ నుంచి $640 అనేది రావడం జరుగుతుంది. టోటల్ గా మనకు వచ్చే ఇన్కమ్ $1125. అంటే ఆల్మోస్ట్ ఫ్రెండ్స్ ఈ రోజున రేటు ప్రకారం కౌంట్ చేసుకుంటే లక్ష నుంచి $1,10,000 మనకు ఆన్ ది స్పాట్ లో వస్తుంది. ఒక 6 మెంబర్స్ రిఫర్ చేసుకుంటే. పక్కా రిఫర్ చేసుకోవాలా సార్ అంటే నీ ఇష్టం, రిఫర్ చేసుకోవద్దా అంటే నీ ఇష్టం, ఆరుగున రిఫర్ చేసుకోవాలా సార్ అంటే నీ ఇష్టం. అన్లిమిటెడ్ ఎంతైనా రిఫర్ చేసుకోవచ్చు. నా ఓన్ గా ఫ్రెండ్స్ 57 మెంబర్స్ నా ఓన్ రిఫరెన్స్ ఉన్నారు. 57 మెంబర్స్ నా డైరెక్ట్ రిఫరెన్స్ లో ఉన్నారు. నా ఓన్ రిఫరెన్స్ మాత్రమే, నా టీం కాదు ఫ్రెండ్స్. ఓకేనా. కాబట్టి ఎంత రిఫర్ చేసుకుంటే ఇక్కడ మనకు అంత బెనిఫిట్ అనేది రావడం జరుగుతుంది క్లాసిక్ అనే ప్రాజెక్ట్ లో. మరి ఈ క్లాసిక్ అనే ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన తర్వాత మనకు వచ్చిన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అంటే ఫ్రెండ్స్, యూనిటీవర్స్. యూనిటీవర్స్ కూడా చాలా అద్భుతమైన ప్రాజెక్టు. అసలు ఎన్ని రకాలుగా ఇన్కమ్ అని అంటే క్లాసిక్ లో ఒక అప్లైన్, 2 అప్లైన్లు పనిచేసే డబ్బులు వస్తుందేమో కానీ యూనిటీవర్స్ లో మనకు 5 అప్లైన్స్, 5 డౌన్ లైన్స్, 5 క్రాస్ లైన్స్, అసలు ఎక్కడ నుంచి పేమెంట్లు వచ్చి పడతాయో కూడా మనకు అర్థం కానంత ఇన్కమ్ అనమాట యూనిటీవర్స్ లో. కానీ దాన్ని ఇంతవరకు చాలా మంది మిస్యూజ్ చేసుకొని వర్క్ చేయకుండా వేలు లక్షలు కూడా లాస్ అయిన వాళ్ళు చాలా మంది లేకపోలేరు అనమాట. యూనిటీవర్స్ అనే ప్రాజెక్ట్ ఫ్రెండ్స్ ఎలా ఉంటుందని అంటే దీంట్లో మనకు 9 టైర్స్ ఉంటాయి. సో ఫస్ట్ టైర్ ఫ్రెండ్స్ $50. కాయిన్ సెట్ కూడా అంటే మెటాఫోర్స్ అనే కాయిన్స్ ప్రాజెక్ట్ కూడా ఉంది కాబట్టి దీంట్లో కాయిన్స్ కూడా కావాలనుకుంటే ప్లస్ ఎక్స్ట్రా $50, 50+50 $100 పెడితే దాంట్లో $50 ఏమో టైర్ యాక్టివేషన్ అవుతుంది. మనకు $50 తోటి కాయిన్స్ అనేవి పర్చేసింగ్ అవుతుంది అనమాట. సెకండ్ టైర్ కూడా ఫ్రెండ్స్ అంటే క్లాసిక్ లో 12 స్లాట్స్, దీంట్లో 9 టైర్స్ అంటారు వీటిని. సో లెవెల్స్ అనుకున్నా పర్వాలేదు, మీ ఇష్టం. సెకండ్ టైర్ వచ్చేసి $100, ఎక్స్ట్రా కాయిన్స్ కావాలనుకుంటే ప్లస్ $100 పెడితే మనకు $200 అవుతుంది అనమాట. $200 లో $100 ఏమో టైర్ కి, $100 ఏమో కాయిన్స్ కొనుక్కోవడానికి సపరేట్ గా. అయితే ఈ టైర్ అమౌంట్ ఏదైతే ఉందో 50, 100, 200, 400, 8, 16, 32, 64, 128 ఏదైతే ఉందో ఫ్రెండ్స్, ఇది టైర్ పర్చేజ్ చేసుకునే అమౌంట్ ఏదైతే ఉందో ఈ అమౌంట్ మాత్రమే ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ అవ్వడం జరుగుతుంది కమ్యూనిటీకి. కాయిన్ సెట్ మనం సపరేట్ గా పర్చేజ్ చేసుకుంటాం కదా ఫ్రెండ్స్, కాయిన్స్ మీద పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో అది డిస్ట్రిబ్యూషన్ అవ్వదు. డిస్ట్రిబ్యూషన్ అవుతే కాయిన్ సక్సెస్ఫుల్ గా మార్కెట్ లో ఫెయిల్ అయిపోతుంది. ఎందుకు అని అంటే ఇంతకుముందు వచ్చిన చాలా కంపెనీస్, పర్లవైన్ కావచ్చు, లేకపోతే కీబో కావచ్చు, ఇంకా ఎక్సెట్రా చాలా కాయిన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, టోకెన్స్ ఉన్నాయి కదా. ఆ టోకెన్స్ కాయిన్స్ అమౌంట్ ని వాళ్ళ కంపెనీ వాళ్ళు కమ్యూనిటీకి డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. ఆ కాయిన్ రేట్ పెరగాలన్నా తగ్గాలన్నా కూడా కంపెనీ దగ్గర ఒక ఫండ్ అనేది ఉండాలి కంపల్సరీ. కాబట్టి మన లాడర్ గారి క్రిప్టో గురించి అద్భుతమైన ఐడియా ఉంది కాబట్టి, ఫ్యూచర్ గురించి ఆలోచన ఉంది కాబట్టి, కాయిన్ ప్రైస్ ఎవరైతే కాయిన్స్ పర్చేజ్ చేస్తారో వాళ్ళ లైఫ్ దెబ్బకు సెట్ అయిపోవాలి. కాబట్టి ఆ కాయిన్ పెరగాలంటే, దాన్ని స్టేబుల్ గా ఉంచాలంటే చేయాల్సిన జాగ్రత్తలు అన్ని తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనం కాయిన్స్ పర్చేజ్ చేస్తున్న అమౌంట్ ఏదైతే ఉందో అది డిస్ట్రిబ్యూషన్ అవ్వదు. అదంతా కూడా స్మార్ట్ కాంట్రాక్ట్ అనే ఒక బ్యాంక్ లో ఉంటుంది అనమాట. అసలు స్మార్ట్ కాంట్రాక్ట్ అంటే ఏంటియో నేను మీకు లాస్ట్ లో చూపిస్తాను. సో ఇక్కడ కూడా ఫ్రెండ్స్ మనకు 9 టైర్స్ ఉంటాయి. దీంట్లో S6 మెకానిజం, S3 మెకానిజం లాంటిది ఏమి ఉండదు. ఈ ప్రాజెక్ట్ స్పెషాలిటీ ఈ ప్రాజెక్ట్దే, క్లాసిక్ ప్రాజెక్ట్ స్పెషాలిటీ క్లాసిక్దే. సో దీంట్లో ఫ్రెండ్స్ 9 టైర్స్ ఉంటాయి. ప్రతి టైర్ లో మనకు 62 ఐడీస్ ఉంటాయి. ఒక్కసారి ఫస్ట్ టైర్ లో లాగిన్ అయ్యారు ఒక పర్సన్ అంటే అతను మన డైరెక్ట్ వచ్చినా, మన అప్లైన్ త్రూ స్పిల్ ఓవర్ అయి పడ్డా, మనకు సంబంధం లేని పర్సన్ వచ్చినా కూడా 62 ఐడీస్ మీద మనకు పేమెంట్ లైఫ్ టైం వస్తూనే ఉంటుంది. అండ్
ఆ వచ్చిన పర్సన్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ టైర్ లో పడ్డాడంటే 9th టైర్ వరకు అతను మనతో పాటు ఉండాల్సిందే, అతనికి ఇష్టం ఉన్నా లేకున్నా. ఓకేనా. ఎగ్జాంపుల్ ఇప్పుడు మిడిల్లో నరేందర్ సార్ ఉన్నాడు అనుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా. ఒక దిక్కు సంతోష్ సార్, ఒక దిక్కు నేను. నరేందర్ సార్ డైరెక్ట్ రిఫరల్స్ ఎవరైతే ఉంటారో ఒకటి ఇటు ఒకటి అటు, ఒకటి ఇటు ఒకటి అటు ఆటోమేటిక్ గా పడుతూ స్పిల్ ఓవర్ లై ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. ప్రతి ఐడి మీద ఫర్ ఎగ్జాంపుల్ మీరు జాయిన్ అయ్యారు ఈ రోజు, మీరు ఏమీ పని చేయాలి అనుకుందాం ఫ్రెండ్స్, మీరు ఎవరిని రిఫర్ చేయలే అనుకుందాం, ఎవరిని రిఫర్ చేయలే కదా అన్నంత మాత్రాన ఎవరిని రిఫర్ చేసుకోకపోయినా డబ్బులు వస్తున్నాయి కదా అని మాత్రం ఆలోచించకండి. మీ పని మీరు కానియండి. ఓకేనా. ఎగ్జాంపుల్ చెప్తున్నా, సిచ్యువేషన్ బాగా లేకున్నా నాకు నెట్వర్క్ చేయాలని కసి ఉంది సార్, బట్ టీం రావట్లేదు అనుకుంటే మీ అప్లై కనుక యాక్టివ్ ఉన్నట్లయితే యూనిటీవర్స్ లో ఒక ఐడి పడింది అని అంటే మీకు 15% వస్తుంది ఆ టైర్ యొక్క వాల్యూ మీద. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టైర్ ఎంత ఫ్రెండ్స్, $50 మీద మీకు 15% వస్తుంది ఒక ఐడి పడితే. సెకండ్ టైర్ లో ఐడి పడింది అనుకోండి, సెకండ్ టైర్ లో $100 మీద మీకు 15% అమౌంట్ వస్తుంది. ఆ విధంగా ప్రతి టైర్ లో మీ పర్మిషన్ లేకుండా ఎవరైనా వచ్చి పడ్డారు అంటే వాళ్ళ మీద మీకు 15% ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. ప్రతి టైర్ లో ప్రతి ఐడి మీద 62 ఐడీస్ మీద. ఓకేనా. సో ఇక్కడ మనకి ఎట్లా వస్తుంది ఫ్రెండ్స్, ఇంతకుముందు చెప్పినట్టు సేమ్ మన అప్లై నుంచి, మన పర్సనల్ గా, మన డౌన్లైన్ నుంచి, వాళ్ళ అప్లయన్స్ నుంచి. ఓకే ఫ్రెండ్స్. ఈ విధంగా 4 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ మనకు యూనిటీవర్స్ లో రావడం జరుగుతుంది. ఈ ఒకే యూనిటీవర్స్ లో ఫ్రెండ్స్ చాలా ఇన్కమ్ సంపాదించుకున్నాం మేము కూడా, అదంతా కూడా మీకు తెలిసిన విషయమే. సో దీంట్లో ఏ విధంగా డిస్ట్రిబ్యూషన్ అవుతుంది మరి, క్లాసిక్ లోనేమో ఫుల్ కి ఫుల్ పేమెంట్, అంటే ఒక ఐడి పడిందని అంటే ఆ పేమెంట్ ఎవరికి రావాలో వాళ్ళకే వస్తుంది, బట్ ఒకరికి మాత్రమే డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. 100% డిస్ట్రిబ్యూషన్ అవుతుంది, ఒకరికి మాత్రమే పేమెంట్ పోతుంది. కానీ యూనిటీవర్స్ లో స్పెషాలిటీ ఏంటి అని అంటే ఫ్రెండ్స్, ఇక్కడ కూడా 100% డిస్ట్రిబ్యూషనే, కానీ ఒకరికి వెళ్ళదు, 5గురికి వెళ్తుంది. ఎలా అనంటే 75% ఏమో లెవెల్ ఇన్కమ్, 25% ఏమో డైరెక్ట్ అండ్ జనరేషన్ ఇన్కమ్. ఓకేనా ఫ్రెండ్స్. అంటే ఒక ఐడి పడింది అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టైర్ లో $50 కదా ఫ్రెండ్స్, ఒక ఐడి పడింది అనుకుందాం. నా త్రూ యుగంధర్ సార్ వచ్చారు. ఓకేనా. యుగంధర్ సార్ నేను $50 తో రిఫర్ చేసిన వెంటనే ఫస్ట్ నాకు వచ్చే ఇన్కమ్ ఎంత అంటే 25% వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. మరి మిగతా 75% ఎవరికి సార్ అని అంటే 5గురు అప్లయన్స్ కి. నా అప్లైన్ ఎవరు ఫ్రెండ్స్, నరేందర్ సార్, ఆయన పైన నరేష్ సార్, ఆయన పైన ఇంకొక సార్, ఆయన పైన ఇంకొక సార్, ఈ విధంగా 5 మెంబర్స్ కి 15% చొప్పున పేమెంట్ అనేది డిస్ట్రిబ్యూషన్ అయిపోతుంది విత్ ఇన్ సెకండ్స్ లో. అది కూడా రేపు ఎల్లుండో అవతల ఎల్లుండో కాదండి, ఆన్ ది స్పాట్ లో. 25% ఏమో నాకు వస్తుంది. ఆ 25% ఎట్లా వస్తుంది అంటే 15% మీకు నేను కామన్ ఇన్కమ్ అని చెప్పాను కదా ప్రతి ఐడి మీద. 15% తో పాటు నా ఓన్ రిఫరెన్స్ మీద నాకు 10% వస్తుంది ఎక్స్ట్రా, అంటే 25%. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ సెకండ్ లెవెల్ ఐడి పడింది అనుకోండి, అంటే ఎగ్జాంపుల్ యుగంధర్ సార్ నా ఓన్ గా వచ్చారు, నాకు 25% సార్ పైన వస్తుంది. యుగంధర్ సార్ త్రూ గోవింద్ రెడ్డి సార్ వచ్చారు, గోవింద్ రెడ్డి సార్ యుగంధర్ సార్ కి ఫస్ట్ లెవెల్ లో ఉంటాడు కాబట్టి యుగంధర్ సార్ కి ఏమో 25% వస్తుంది, నాకు 22% వస్తుంది. ఎట్లా, 15% కామన్, సెకండ్ లెవెల్ ఉన్నాడు కాబట్టి నాకు గోవింద్ రెడ్డి సార్ మీద ప్లస్ ఎక్స్ట్రా 7% వస్తుంది. గోవింద్ రెడ్డి సార్ తో ఇంకొక పర్సన్ వస్తే నాకు 15% తో పాటు 4% వస్తుంది, మీన్స్ 19%. నెక్స్ట్ అతని కింద ఇంకొక పర్సన్ ఉంటే కూడా సేమ్ 19% ఇన్కమ్ వస్తుంది. అండ్ ఫైనల్ గా ఫిఫ్త్ ఆర్బిట్ లో ఐడి పడింది అనుకోండి, లాస్ట్ సర్కిల్ నాకు 15% మాత్రమే వస్తుంది. ఎందుకంటే ఆర్బిట్లు అనేవి జంప్ అయిపోతున్నాయి కాబట్టి. మరి ఫిఫ్త్ ఆర్బిట్ తర్వాత ఇంకా ఆర్బిట్లు ఉంటాయా సార్ అంటే ఉంటాయి. అప్పుడు మనకు వచ్చే ఇన్కమ్ ఎంత అనంటే ఓన్లీ ఈ రిఫరల్ ఇన్కమ్ మాత్రమే వస్తుంది, లెవెల్ ఇన్కమ్ మాత్రమే వస్తుంది. 10%, 7%, 4% మాత్రమే వస్తుంది. ఓకేనా. ఈ విధంగా 100% డిస్ట్రిబ్యూషన్ మనకు యూనిటీవర్స్ అనే ప్రాజెక్ట్ లో డిస్ట్రిబ్యూషన్ అవ్వడం జరుగుతుంది. మరి దీంతో పాటు అత్యద్భుతమైన ఫ్యూచర్ ఎసెట్ ఏదైనా ఉంది అంటే ఫ్రెండ్స్, అది మెటాఫోర్స్ కాయిన్. మెటాఫోర్స్ కున్న కాయిన్ స్పెషాలిటీ ఏంటి అని అంటే సార్, ఇది ఒరిజినల్ కాయిన్. ఇది ఒరిజినల్ కాయిన్ అని మీరు ఎట్లా చెప్తున్నారు సార్ అంటే, క్రిప్టో గురించి నాలెడ్జ్ ఉన్న ప్రతి ఒక్కరు చెప్తారు ఇది ఒరిజినల్ కాయిన్ అని. ఓకేనా. ఇది టోకెన్ కాదు ఫ్రెండ్స్, ఎవరు పడితే వాళ్ళు క్రియేట్ చేసే టోకెన్ కాదు, ఎవరు పడితే వాళ్ళు ఇన్కమ్ కాయిన్ రేట్ పెంచడం, కాయిన్ రేట్ తగ్గించడం చేసే కాయిన్ అసలే కాదు. ఇది టోకెన్ కానే కాదు. దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, స్వాప్ చేసుకోవచ్చు, బై చేసుకోవచ్చు, సెల్ చేసుకోవచ్చు, ఎసెట్ గా దాచుకోవచ్చు, దీంతో ఏమైనా చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్. అంటే అవన్నీ సర్వీసెస్ ఇంకా రాలేదు, కానీ ఇంకొక 1 మంత్ వెయిట్ చేస్తే మీ అందరికీ కూడా ఆ రిజల్ట్స్ అనేవి కనపడబోతున్నాయి. మెటాఫోర్స్ అనే కాయిన్ టోటల్ సప్లై ఎంత అంటే ఫ్రెండ్స్ 58,51,42,858 టోటల్ కాయిన్స్. దీంట్లో 80% అనేది ఫస్ట్ కమ్యూనిటీకి డిస్ట్రిబ్యూషన్ చేయడానికి
వచ్చినాయి అనమాట మల్టీ మైనింగ్ అనే ప్రాసెస్ ద్వారా. ఈ మల్టీ మైనింగ్ అనే ప్రాసెస్ అంటే ఏంటి అంటే ఫ్రెండ్స్, వెరీ సింపుల్. ఇక్కడ మనకు బ్లాక్స్ ఉంటాయి. ఆ బ్లాక్స్ ప్రకారం కాయిన్స్ అనేవి డిస్ట్రిబ్యూషన్ అవుతూ ఉంటాయి, తగ్గుతూ 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 వస్తూ ఉంటాయి. కాయిన్స్ తగ్గుతున్న ప్రతిసారి కాయిన్ రేట్ అనేది జంప్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఆ టోటల్ గా 58 crores లో 80% కాయిన్స్ ఎన్ని అంటే ఫ్రెండ్స్, ఓన్లీ 46 crores 81,14,000 కాయిన్స్ మాత్రమే 80% గా సైడ్ కి తీయడం జరిగింది. ఈ 46 crores కాయిన్స్ అనేవి ప్రతి కాయిన్ కూడా, ఈచ్ కాయిన్ 0.1 కాయిన్ కూడా ఫ్రెండ్స్ మల్టీ మైనింగ్ అనే ప్రాసెస్ ద్వారా మాత్రమే జనరేట్ అవుతుంది. అంటే ఇక్కడ మనము ఈ ప్రాజెక్ట్ లో కాయిన్స్ ని పర్చేస్ చేస్తేనే ఇక్కడ కాయిన్ పుడుతుంది, అప్పటి వరకు ఇక్కడ కాయిన్ పుట్టదు. ఈ 46 కోట్ల సంఖ్య ఏదైతే ఉందో ఫ్రెండ్స్, అదొక జస్ట్ నెంబర్ మాత్రమే. దాన్ని బ్లాక్ చైన్ లో సాఫ్ట్వేర్ లో అల్గారిథం చేసి పెట్టారు అంతే. కానీ ఆ కాయిన్స్ అనేవి రెడీగా లేవు మార్కెట్ లో. అయితే ఈ 46 కోట్ల కాయిన్స్ ని 22 బిగ్ బ్లాక్స్ గా డివైడ్ చేయడం జరిగింది. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తున్న బాక్స్ ఏదైతే ఉందో ఫ్రెండ్స్, 1 నెంబర్ కనిపిస్తుంది కదా వైట్ లైన్, అది ఫస్ట్ బిగ్ బ్లాక్. అంటే ఈ 46,81,14,000 కాయిన్స్ లో ఫస్ట్ 50% అని ఫస్ట్ బిగ్ బ్లాక్ లో ఉంటుంది. అంటే 23,47,57,000 కాయిన్స్. దాంట్లో 50% సెకండ్ బిగ్ బ్లాక్ అంటే 11 కోట్లు. దాంట్లో సగం థర్డ్ బిగ్ బ్లాక్ లో అంటే ఒక 5.5 కోట్లు. దాంట్లో సగం ఫోర్త్ బిగ్ బ్లాక్ అంటే 2.5 crores. తర్వాత ఫిఫ్త్ బిగ్ బ్లాక్, సిక్స్త్ బిగ్ బ్లాక్, అలాగా ఈ 46 కోట్ల కాయిన్స్ ఏవైతే ఉన్నాయో టోటల్ గా 22 బిగ్ బ్లాక్స్ లో ఉండడం జరిగింది. అయితే ప్రతి బిగ్ బ్లాక్ లో 10 మైనర్ బ్లాక్స్ ఉంటాయి. 10 మైనర్ బ్లాక్స్ ఉంటాయి. ఒక్కొక్క మైనర్ బ్లాక్ లో కొన్ని కొన్ని కాయిన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ బిగ్ బ్లాక్ 23 కోట్ల కాయిన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. దాన్ని 10 బాగా డివైడ్ చేస్తే ఒక్కొక్క మైనర్ బ్లాక్ లో ఎన్ని కాయిన్స్ ఉన్నట్టు అందాదా అప్రాక్సిమేట్లీ 2.3 crores ఉన్నట్టే. అంటే 2,30,00,000 కాయిన్స్ ఉన్నట్టే కదా ఫ్రెండ్స్. ఈ కాయిన్స్ ఒక్కొక్క కాయిన్ పర్చేజ్ అవుతున్న కొద్దీ, ఒక్కొక్క మైనర్ బ్లాక్ కంప్లీట్ అవుతున్న కొద్దీ మన కాయిన్ ప్రైస్ అనేది జంప్ అవుతూ ఉంటుంది. అట్లాగా April 24th 2023లో ఫ్రెండ్స్ మన కాయిన్ స్టార్ట్ అయింది యూనివర్స్ అనే ప్రాజెక్ట్ తో పాటు. ఆ రోజు $50కి 200 మెటాఫోర్స్ కాయిన్స్ వచ్చేవి. ఇప్పుడు కేవలం 34 కాయిన్స్ మాత్రమే వస్తున్నాయి. ఎందుకు అని అంటే ఫస్ట్ బిగ్ బ్లాక్ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్, సెకండ్ బిగ్ బ్లాక్ కూడా. సో మొత్తం 46 కోట్ల కాయిన్స్ లో 39 కోట్ల కాయిన్స్ అనేవి అయిపోవడం జరిగింది. అందు గురించి $50కు ప్రజెంట్ 34 కాయిన్స్ మాత్రమే రావడం జరుగుతుంది. మరి $0.25 తో ఉన్న కాయిన్ ప్రజెంట్ ఎంత ఉంది సార్ అని అంటే నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఈ విధంగా 22 బిగ్ బ్లాక్స్ లో ఇన్ని కాయిన్స్ ఉంటాయి అనమాట. ఫస్ట్ బిగ్ బ్లాక్ లో ఒకసారి మీరు గమనించినట్లయితే 23,40,50,000 కాయిన్స్. సెకండ్ బిగ్ బ్లాక్స్ లో దాంట్లో సగం అంటే 11,28,28,500 మెటాఫోర్స్ కాయిన్స్. థర్డ్ బిగ్ బ్లాక్ లో మళ్ళీ దాంట్లో సగం 5,85,00,000. ఆ విధంగా ఫ్రెండ్స్ మీరు కౌంట్ చేసుకుంటే కాయిన్స్ తగ్గుతూ 50% తగ్గుతూ 22 బిగ్ బ్లాక్ వచ్చేసరికి ఆ బిగ్ బ్లాక్ మొత్తంలో 112 కాయిన్లు మాత్రమే ఉంటాయి. మళ్ళీ ప్రతి బిగ్ బ్లాక్ లో కూడా 10 మైనర్ బ్లాక్స్ ఉంటాయి. ఒక్కొక్క మైనర్ బ్లాక్ కంప్లీట్ అవుతున్న కొద్దీ సో 0.25, 0.27, 0.28, 30, 32, 36, 38, 40 అలా పెరుగుతూ సెకండ్ బిగ్ బ్లాక్ అంటే ఫస్ట్ బిగ్ బ్లాక్ 23,40,00,000 కాయిన్స్ వెంటనే సెకండ్ బిగ్ బ్లాక్ ఓపెన్ అవుతుంది. కాబట్టి ఆ నాటికి మన ప్రైస్ అనేది ఫ్రెండ్స్ $0.5 గా ఉంటుంది. సో సెకండ్ బిగ్ బ్లాక్ కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి 0.5 నుంచి 0.6, 7, 8, 9, 10 గా వచ్చి $1 అయిపోయింది. ప్రజెంట్ ఫ్రెండ్స్ ఇప్పుడు థర్డ్ బిగ్ బ్లాక్ లో ఉన్నాము. అంటే 5,85,14,250 మెటాఫోర్స్ కాయిన్స్ ఉన్న బ్లాక్ లో ఉన్నాము. దాంట్లో ఆల్రెడీ 4 మైనర్ బ్లాక్స్ కంప్లీట్ అయిపోవడం జరిగింది. ప్రజెంట్ మన కాయిన్ ప్రైస్ వచ్చేసి $1.49 గా ఉంది. అంటే అప్రాక్సిమేట్లీ $1.5. అందు గురించే 10 months బ్యాక్ $50 పెడితే 200 మెటాఫోర్స్ కాయిన్స్ వచ్చేవి. ఇప్పుడు $50లకు 34 కాయిన్స్ మాత్రమే వస్తున్నాయి. నెక్స్ట్ ఈ మైనర్ బ్లాక్ కూడా కంప్లీట్ అయిపోతే మనకు వచ్చే కాయిన్లు 30 కాయిన్లే ఫ్రెండ్స్, 30 కాయిన్లే. ఇప్పటికైనా ఆలస్యం చేయకండి, ఇప్పటికైనా టైం మించిపోలేదు, పర్చేస్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్. ఈ విధంగా ఒక 11 బిగ్ బ్లాక్స్ కంప్లీట్ అయ్యేసరికి మన కాయిన్ ప్రైస్ ఒకసారి మీరు గమనించినట్లయితే $256 ఫ్రెండ్స్. నిన్న ఒక యూట్యూబ్ లో ఒక వీడియో చేశాము అండ్ గ్రూప్ లో మెసేజ్ రావడం జరిగింది అడ్మిన్స్ నుంచి. కాయిన్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయే అవకాశం కనిపిస్తుంది మార్కెట్ లో. అంత ఫాస్ట్ గా ఫోర్స్ కాయిన్ అనేది గ్రోతింగ్ అవుతుంది, పర్చేస్ చేస్తున్నారు జనాలు చాలా మంది అని చెప్పేసి అడ్మిన్ నుంచి మెసేజ్ రావడం జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి మించిపోవద్దు. కాయిన్ మార్కెట్ లోకి $1 తో వచ్చినా, $2 తో వచ్చినా, $5 తో వచ్చినా, $10 తో వచ్చినా ఎవరు కూడా అమ్ముకోవడానికి ప్రయత్నం చేయకండి. హోల్డ్ లో పెట్టుకోండి. ఎంత హోల్డింగ్ లో పెట్టుకుంటే మనం అంత ఫ్యూచర్ లో
డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ అప్పుడు స్టార్ట్ చేసిన 10 months బ్యాక్ చార్ట్ అనమాట. ఇది $50కు 200 కాయిన్లు వచ్చేవి. సెకండ్ టైర్ పర్చేజ్ చేస్తే 400 వచ్చేవి. థర్డ్ టైర్ పర్చేజ్ చేస్తే 800 కాయిన్స్ వచ్చేవి. కానీ ఇప్పుడు మీరు 3 టైర్లు పర్చేజ్ చేసినా మీకు 200 కాయిన్స్ మాత్రమే వస్తున్నాయి. సో అంత పెరిగిందన్నమాట కాయిన్ ప్రైస్ అనేది. సో పెరిగింది కదా అని చెప్పేసి దయచేసి ఎవరు కూడా మిస్యూజ్ చేసుకోవద్దు. దొరికింది అవకాశం, ఆలోచించని ఆశాభంగం లాగా ఇప్పటికైనా కాయిన్స్ ని పర్చేజ్ చేసి పెట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? సో చూసారా 1.49 డై అంటే డై ఈక్వల్ టు డాలర్ కాబట్టి మనం డై స్టేబుల్ కాయిన్ తోటి ట్రాన్సాక్షన్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనకు డై అని చూపించడం జరిగింది అన్నట్టు. సో దీని తర్వాత ఫ్రెండ్స్ మనకున్న బెస్ట్ ప్రాజెక్ట్ ఏంటి అంటే రాయల్టీ ఎన్ఎఫ్టీ. రాయల్టీ ఎన్ఎఫ్టీ. సో ఈ రాయల్టీ ఎన్ఎఫ్టీ అంటే ఏంటి ఫ్రెండ్స్? ఎన్ఎఫ్టీ అంటే ఏంటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎన్ఎఫ్టీ మీన్స్ నాన్ ఫంజబుల్ టోకెన్. అంటే ఎవరు మార్చలేనిది, ఎవరి దగ్గర లేని అరుదైనది. అది వస్తువు కావచ్చు, పాట కావచ్చు, సినిమా కావచ్చు, ఏదైనా సాంగ్ కావచ్చు, ఏదైనా పెయింటింగ్ కావచ్చు, ఏదైనా డ్రాయింగ్ కావచ్చు, ఎనీథింగ్, ఒక వాల్యుబుల్ వస్తువు ఏదైనా కావచ్చు. అది ఎన్ఎఫ్టీ కనుక మార్కెట్లో చేసి పెడితే ఫ్రెండ్స్ మనకు లైఫ్ టైం ఇన్కమ్ వస్తూనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంచి ఆర్టిస్ట్ ఉన్నాడు అనుకుందామండి, పెయింటింగ్ వేస్తున్నాడు అనుకుందాం. ఒక ఎగ్జిబిషన్ లో వెళ్తాడు, పెయింటింగ్ అమ్మినప్పుడు ఓన్లీ 1 టైం మాత్రమే ఇన్కమ్ వస్తుంది. తనకి మళ్ళీ ఇన్కమ్ రావాలంటే తను ఏం చేయాలి? మళ్ళీ ఒక పెయింటింగ్ వేయాలి, మళ్ళీ ఒక ఎగ్జిబిషన్ జరిగినప్పుడు దాంట్లో వెళ్ళి అమ్ముకుంటాడు. కానీ దాన్నే ఒక బ్లాక్ చైన్ టెక్నాలజీతో దాన్ని లింక్ చేసి, దాన్ని టైఅప్ చేసి OpenSea.io అని ఒక మార్కెట్ ఉంటుంది ఫ్రెండ్స్, అది ఇంటర్నేషనల్ మార్కెట్. ఆ మార్కెట్ లో కనుక ఆ పెయింటింగ్ ని ఎన్ఎఫ్టీ చేసి పెట్టాడు అనుకుందాం, అతను క్రియేటర్ అవుతాడు. అతని దగ్గర నుంచి నేను కొనుక్కుంటే నేను ఓనర్ నెంబర్ 1 అవుతాను. అతను ఆ పెయింటింగ్ ని ₹1,00,000 పెట్టాడు అనుకుందాం, నేను 1 lakh పెట్టి పర్చేజ్ చేస్తాను. నాకు కంప్లీట్ గా సాఫ్ట్ కాపీ నాకు వచ్చేస్తుంది, నేను ఓనర్ నెంబర్ 1 అవుతాను. నేనేం చేస్తా? అదే 1 lakh పెయింటింగ్ ని అదే మార్కెట్ లో మళ్ళీ పెడతా, 1,50,000 కి పెడతా. సో ఇంకొకరు ఎవరికైనా పెయింటింగ్ నచ్చింది అనుకుందాం, వరల్డ్ వైడ్ గా మార్కెట్ కాబట్టి అది ఎవరి దగ్గర లేదు కాబట్టి పర్చేజ్ చేశాడు అనుకుందాం. నాకు 50,000 ప్రాఫిట్ వస్తుంది. నాకు వచ్చిన ప్రాఫిట్ 50,000 నుంచి ఆ పర్సన్ కి పెయింటింగ్ ఎవరైతే వేసారో, క్రియేటర్ ఎవరైతే ఉన్నారో, దాన్ని బ్లాక్ చైన్ లో పెట్టిన పర్సన్ ఎవరైతే ఉన్నారో అతనికి పర్సెంటేజ్ ప్రకారం ఇన్కమ్ వెళ్తుంది. అది 1%, 2%, 5%, 10% అతను స్టార్టింగ్ చేసుకున్న బ్లాక్ చైన్ టెక్నాలజీతో డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? సో 1 టైం ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే లైఫ్ టైం ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. ఈ రాయల్టీ ఫ్రెండ్స్ మనకు మెటాఫోర్స్ అనే ప్రాజెక్ట్ లో వస్తుంది. మరి ఆ ప్రాజెక్ట్ లో మరి డైరెక్ట్ గా మనము జస్ట్ ఎన్ఎఫ్టీని అంటే ఎన్ఎఫ్టీ పొందుకోవాలంటే ఏం చేయాలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంట్లో ఫ్రెండ్స్ కంప్లీట్ గా మనకు 7 లెవెల్స్ ఉంటాయి. ఇది కంప్లీట్ గా ఫ్రీ. దీనికి ఏం డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. మన ప్రాజెక్ట్ ని నమ్మి ఇక్కడ మనం వర్క్ చేస్తున్నాం, ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం కాబట్టి మనకి ఇచ్చే ఫ్రీ బోనస్ మాత్రమే. ఓకేనా ఫ్రెండ్స్? కాబట్టి దీన్ని అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ కష్టపడుతున్న ప్రతి ఒక్కరికి కూడా రాయల్టీ ఎన్ఎఫ్టీ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ ఫిక్స్డ్ ఇన్కమ్ అనేది కాదు. సో ఫస్ట్ లెవెల్ ఫ్రెండ్స్ దీన్ని జస్ట్ ఎన్ఎఫ్టీ అంటారు. దిస్ ఇస్ జస్ట్ ఎన్ఎఫ్టీ. దీని వాల్యూ ప్రజెంట్ వచ్చేసి మార్కెట్ లో $300 నుంచి $400 ఉంది. నెక్స్ట్ దీంట్లో 7 లెవెల్స్ ఉంటాయి, 0 to 7 లెవెల్. జస్ట్ ఎన్ఎఫ్టీని 0 లెవెల్ అంటారు. తర్వాత మిగిలినవి 7 లెవెల్స్. సో దాన్ని యాక్టివేటర్ అంటారు. సెకండ్ దాని సూపర్వైజర్, థర్డ్ మేనేజర్, తర్వాత ప్రో మేనేజర్, ప్రొసెటర్, అంబాసిడర్, మిలీనియర్స్, క్లబ్ మెంబర్ అన్నమాట. ఎవరైతే ఫస్ట్ లెవెల్ యాక్టివేటర్ ని పొందుకుంటారో వాళ్ళకు టోటల్ మెటాఫోర్స్ అనే ప్రాజెక్టులో ఉన్న ఇప్పుడు ప్రజెంట్ 3 ప్రాజెక్టులలో నుంచి 30% ఇన్కమ్ ని సపరేట్ గా స్మార్ట్ కాంట్రాక్ట్ లోకి తీసుకొని అందులో నుంచి మనకు ఎవ్రీ మంత్ రాయల్టీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది ఎంతైనా రావచ్చు, తగ్గొచ్చు, పెరగొచ్చు, మరీ పెరగొచ్చు, మరీ తగ్గొచ్చు. అది కంప్లీట్ గా ఫిక్స్డ్ ఇన్కమ్ అనేది కాదు, కానీ లైఫ్ టైం మనకు ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది ఆ యాక్టివేటర్ మనకు ఉన్నందుకు. ఎంత వస్తుంది సార్ అని అంటే అది కూడా మళ్ళీ 100% డిస్ట్రిబ్యూషనే. ప్రాజెక్టులలో నుంచి తీస్తున్న 70% పక్కన పెట్టేస్తే 30% ఇన్కమ్ లో నుంచి కూడా మళ్ళీ 100% డిస్ట్రిబ్యూషన్. అది ఎలాగ చేస్తారు అని అంటే యాక్టివేటర్ ఉన్న వాళ్ళకి 10%, సెకండ్ లెవెల్ సూపర్వైజర్ ఉన్న వాళ్ళకి 11%, మేనేజర్ కి 12, తర్వాత 13, 14, 15, 25%, మొత్తం కౌంట్ చేసుకుంటే 100% డిస్ట్రిబ్యూషన్. మరి ఈ రాయల్టీ అనేది ఫ్రెండ్స్ ఈ రోజే రావడం జరిగింది. ఎంత వచ్చింది ఒకసారి మీరే చూడొచ్చు. ఫస్ట్ లెవెల్లో యాక్టివేటర్ ఉన్న వాళ్ళకి $26.62 రావడం జరిగింది. లాస్ట్ మంత్ $63 వచ్చింది. అంటే ఈ మంత్ కొంచెం బిజినెస్ తగ్గిండొచ్చు, అందు గురించి తక్కువ వచ్చింది అనమాట. సో సెకండ్ లెవెల్ ఉన్న వాళ్ళకి ఫ్రెండ్స్ $108.56 వచ్చింది. థర్డ్ లెవెల్లో ఉన్న వాళ్ళకి $440 వచ్చింది. ఫోర్త్ లెవెల్లో ఉన్న వాళ్ళకి $1,551 వచ్చింది. ఫిఫ్త్ లెవెల్లో ఉన్న వాళ్ళకి $7,380 అండి. $7,380 ఫిఫ్త్ లెవెల్లో ఉన్న వాళ్ళకే. మరి సిక్స్త్ లెవెల్, సెవెంత్ లెవెల్ ఉన్న వాళ్ళకి ఫ్రెండ్స్ ఇంకా ఎన్ని లక్షలు రావచ్చు? మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం
5 లెవెల్స్ వరకు వచ్చింది కాబట్టి ఐఎమ్ షోయింగ్ ఓన్లీ 5 లెవెల్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఎవ్రీ మంత్ రాయల్టీ వస్తుంది. మరి దీన్ని మనం పొందుకోవాలంటే ఎలాగా అని అంటే ఫ్రెండ్స్, మనము తయారు చేసిన బెస్ట్ 2 ప్యాకేజెస్ ఉన్నాయి. ఆ 2 ప్యాకేజెస్ లో ఉన్న ఫస్ట్ ప్యాకేజ్ ఏంటి అంటే ఫ్రెండ్స్, 1,26,000 ప్యాకేజ్ కాస్త 1,50,000 గా మార్చడం జరిగింది మొన్నటి నుంచే. దాంట్లో మనకు 7+3 ప్యాకేజ్ వస్తుంది. ఈ 7+3 ఏంటి అంటే ఫ్రెండ్స్, మీకు చెప్పిన ఫస్ట్ ప్రాజెక్ట్ లో క్లాసిక్ ఉంది కదా, దాంట్లో 7 స్లాట్స్ ఒకటేసారి పర్చేజ్ చేసుకోవచ్చు. యూనిటీ వర్క్స్ లో 3 టైర్స్ ఫుల్ టైర్స్ ఎట్ ఎ టైం పర్చేజ్ చేసుకోవచ్చు విత్ కాయిన్ సెట్ తో పాటు. ఇది చేసుకోవడం వల్ల మనకు 635 టిఆర్ టోకెన్స్ వస్తాయి. ఈ టిఆర్ టోకెన్స్ అంటే ఏంటి అని అంటే, మనం క్లాసిక్ లో ఎన్ని స్లాట్స్ తో ఎంట్రీ అవుతామో మనకు ఆ స్లాట్ వాల్యూ బట్టి మనకు అన్ని టిఆర్ టోకెన్స్ వస్తాయి. ఫస్ట్ స్లాట్ $5 కదా, మనకు 5 టిఆర్ వస్తుంది. సెకండ్ స్లాట్ $10 కాబట్టి 10 టిఆర్ టోకెన్స్ వస్తుంది. సో మీరు 7 స్లాట్లు పర్చేజ్ చేశారు కాబట్టి మీకు టోటల్ గా 7 స్లాట్లకు అయ్యే ఖర్చు $635 కాబట్టి మీకు 635 టిఆర్ టోకెన్స్ వస్తున్నాయి. ఓకేనా ఫ్రెండ్స్, మరి మీరు జాయిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు జస్ట్ ఎన్ఎఫ్టీ కూడా వస్తుంది. ఇంతకుముందు మీకు చూపించిన 0 లెవెల్ ఎన్ఎఫ్టీ ఏదైతే ఉందో, ఈ 0 లెవెల్ ఎన్ఎఫ్టీ వస్తుంది. ఇది ఉండడం వల్ల మనకు రాయల్టీ అనేది రాదు. కానీ రాయల్టీ అచీవ్మెంట్ అవ్వడానికి ఉన్న ఫస్ట్ స్టెప్ లైక్ లైసెన్స్ లాగా ఈ జస్ట్ ఎన్ఎఫ్టీ అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, అయితే 126,000 కేజీలో మనం ఒక 6 మెంబర్స్ రిఫర్ చేసుకున్నట్లయితే మనకు వచ్చే ఇన్కమ్ ఎంత? సార్ నేను అంత అమౌంట్ పెట్టలేను రాయల్టీకి, నేను వర్క్ చేసుకొని డబ్బులు సంపాదించుకొని రాయల్టీ పర్చేజ్ చేసుకుంటాను, సంపాదించుకుంటాను అనే వాళ్ళకు ఈ ప్యాకేజ్ అనమాట. సో మీరు ఫస్ట్ మెంబర్ని అదే 1,50,000 తో రిఫర్ చేసిన వెంటనే ఫ్రెండ్స్ మీకు వచ్చే ఇన్కమ్ ఎంత అంటే 25,000 రూపీస్ ఆన్ ది స్పాట్ సెకండ్స్ లో. ఇందులో రియల్ ఎస్టేట్ చేస్తున్న వాళ్ళు ఎంతమంది నాకు ఐడియా లేదు కానీ ఫ్రెండ్స్, రియల్ ఎస్టేట్ లో ఒక ల్యాండ్ ని మనం రిఫర్ చేస్తే పర్చేజ్ చేపిస్తే 45 days to 50 days లేదంటే 60 days లేదంటే 90 days కూడా కొన్నిసార్లు వెయిట్ చేయాల్సి వస్తుంది. వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని ప్లాట్ పర్చేజ్ చేసేంత వరకు డౌటే, క్యాన్సిల్ అయిపోవచ్చు, అదృష్టం బాగుంటే డబ్బులు రావచ్చు. కానీ ఇక్కడ అలా కాదు ఫ్రెండ్స్, ఆన్ ది స్పాట్ లో మనకు పేమెంట్ వస్తుంది. అంటే 1,50,000 లో ఆల్మోస్ట్ 25% మనకు ఇన్కమ్ ఆన్ ది స్పాట్ వస్తుంది, 25,000. సెకండ్ పర్సన్ కూడా అదే 1,50,000 తో రిఫర్ చేసుకుంటే మనకు వచ్చే ఇన్కమ్ 25,000 ఆన్ ది స్పాట్. థర్డ్ పర్సన్ మీద మనకు 51,000 వస్తుంది. ఫోర్త్ అండ్ ఫిఫ్త్ పర్సన్ మీద సేమ్ 38,000 వస్తుంది. సిక్స్త్ పర్సన్ మీద ఫ్రెండ్స్ మనకు ఓన్లీ యూనిటీ వర్క్స్ లో మాత్రమే ఇన్కమ్ వస్తుంది, 8,225. మరి క్లాసిక్ లో ఎందుకు రాదు భయ్యా అని అంటే, అన్ని స్లాట్లు మనకు రీబర్త్ అయిపోతాయి. లాస్ట్ ఐడి కాబట్టి రీబర్త్ అయిపోతుంది, ఆ పేమెంట్ అనేది అప్పర్ లైన్ కి వెళ్ళిపోతుంది కాబట్టి. అండ్ దీంతో పాటు మనకు వచ్చే బెనిఫిట్ ఏంటి అని అంటే, 8th స్లాట్ ఆటో అప్గ్రేడ్ అయిపోతుంది క్లాసిక్ లో. దాని వాల్యూ $640, 94 రూపీస్ డాలర్ వేసుకున్న 60,000 రూపాయల స్లాట్ ఫ్రీగా మనకు పర్చేజ్ అయిపోతుంది అనమాట. సార్ నేను డైరెక్ట్ రాయల్టీ పర్చేజ్ చేస్తాను, నాకు ఎక్కువ ఇన్కమ్ రావాలి, నేను ఎక్కువ మంది రిఫర్ చేసుకుంటాను, నా దగ్గర ఇన్వెస్టర్స్ ఎక్కువ ఉన్నారు, వర్క్ చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు అనుకుంటే, వాళ్ళకు తయారు చేసిన ద బెస్ట్ ప్యాకేజ్ ఇన్ మెటాఫోర్స్ ఏంటి అంటే 7,15,000 ప్యాకేజ్. దీనికి ఫ్రెండ్స్ మనకు 9+5 ప్యాకేజ్ అనమాట. అంటే క్లాసిక్ లో డైరెక్ట్ గా 9 స్లాట్లు పర్చేజ్ చేసుకోవచ్చు. యూనిటీ వర్క్స్ లో 5 టైర్స్ ఫుల్ టైర్స్ వస్తాయి. వీళ్ళకు జస్ట్ ఎన్ఎఫ్టీ వస్తుంది, ప్లస్ రాయల్టీ లెవెల్ అంటే యాక్టివేటర్ చెప్పాం కదా ఫ్రెండ్స్, ఫస్ట్ యాక్టివేటర్ అది వస్తుంది, ప్లస్ 2,555 టిఆర్ టోకెన్స్ వస్తాయి. రిఫర్ చేసుకుంటే మనకు బెనిఫిట్ ఏంటి అని అంటే, ఫస్ట్ పర్సన్ మీద మనకు 53,300 ఆన్ ది స్పాట్ వస్తుంది, అంటే అదే ప్యాకేజ్ తో రిఫర్ చేస్తే. సెకండ్ పర్సన్ మీద కూడా మనకు సేమ్ 53,300 వస్తుంది. థర్డ్ పర్సన్ మీద 1,40,000 వస్తుంది, 500 తక్కువ. ఫోర్త్ అండ్ ఫిఫ్త్ పర్సన్ మీద మనకు 2,77,000 వస్తుంది. ఫిఫ్త్ పర్సన్ మీద కూడా ఎక్కువ ఇన్కమ్ 2,77,000 వస్తుంది. సిక్స్త్ పర్సన్ లో క్లాసిక్ లో అన్ని స్లాట్లు రీబర్త్ అయిపోతాయి కాబట్టి $387 వస్తుంది, అంటే 36,500 వస్తుంది ఫ్రెండ్స్. అండ్ 10th స్లాట్ ఆటో అప్గ్రేడ్ అవుతుంది. ఆ 10th స్లాట్ వాల్యూ ఎంత సార్ అని అంటే 2,40,000 రూపీస్ స్లాట్ మనకు ఆటో అప్గ్రేడ్ అయిపోతుంది రూపాయి పెట్టకుండా రిఫర్ చేసుకోవడం వల్ల. సో ఇదే ఫ్రెండ్స్ పవర్ ఆఫ్ టీమ్ వర్క్. అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ ప్యాకేజ్ రెండింటి మీద ఫోకస్ చేయండి, వర్క్ చేసుకుంటూ మంచి ఇన్కమ్ సంపాదించుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? అండ్ అసలు నెట్వర్క్ మార్కెటింగ్ ఎందుకు అంటే, అసలు మెటాఫోర్స్ ప్రాజెక్ట్ ఎందుకు అని అంటే ఫ్రెండ్స్, ఫస్ట్ చూడండి, 0 ఇన్వెస్ట్మెంట్. అదేంటి సార్ ఇప్పుడే చెప్పినా కదా 7 లక్షలు పెట్టాలా, 1,25,000 పెట్టాలని చెప్పేసి, మళ్ళీ 0 ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి అని అనుకుంటే ఫ్రెండ్స్, ఒక 10,000 రూపాయలు చెప్పండి పెట్టుబడి, ఒక 10,000 రూపాయలు పెడితే కూరగాయలు కూడా అమ్ముకోవడానికి మనకు బుట్టలో మనకు కూరగాయలు రావట్లేదు. మేము ఇక్కడ నేను నరేందర్ సార్, సంతోష్ సార్ చెప్తున్నాం ఫ్రెండ్స్, స్టార్టింగ్ మా సిచ్యువేషన్ 21 months బ్యాక్ ఎలా ఉండే అంటే 1,000 రూపాయలు కూడా లేకుండే. నెట్వర్క్ నే వదిలేద్దాం అనే సమయానికి మాకు వచ్చిన నరేష్ ద్వారా వచ్చిన మంచి అవకాశమే మెటాఫోర్స్ అనే ప్రాజెక్ట్. దీంట్లో అప్పుడు ఓన్లీ క్లాసిక్ అనే ప్రాజెక్ట్ ఒకటి మాత్రమే ఉండే కాబట్టి అప్పుడు 3 slots తో ఎంట్రీ అయ్యాము. 3,500 తోటి ఈ రోజు మా ఇన్వెస్ట్మెంట్ ఆల్మోస్ట్ 35 to 40 lakhs ఉంది ఫ్రెండ్స్. ఎట్లా పెట్టినాం మరి?
త్రూ నెట్వర్క్. ఆ 3500 అనేది ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్స్. పోనీ ఒక 10,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ అంటారా? పోనీ ఒక 20,000 రూపాయలు పెట్టుబడి అంటారా? అసలు 20,000కి ఏమొస్తుంది? 1,00,000 రూపాయలు పెట్టినా మినిమం ఒక చాయ్ బండి కూడా రావట్లేదు ఫ్రెండ్స్. ఒక చాయ్ బండి పెట్టుకోవాలన్నా మినిమం 2 to 3 lakhs ఇన్వెస్ట్మెంట్ కావాలి. అవునా కదా? ఒక మొబైల్ ఫోన్ వాల్యూ అది మెటాఫోర్స్ లో లాగిన్ అవ్వడం. నెట్వర్కర్స్ చెప్తున్నాను నేను, ఇది ఇన్వెస్టర్స్ కాదండి. ఓకేనా? సో జీరో ఇన్వెస్ట్మెంట్ తో వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు. నో బాస్ నో ఎంప్లాయీస్. ఇక్కడ మనకు బాస్ ఎవరు లేడు, మన కింద వర్కర్స్ ఎవరు లేరు. మన కింద టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన లైఫ్ లైన్స్, వాళ్ళు మన డౌన్ లైన్స్, వాళ్ళు మన లైఫ్ లైన్స్. వాళ్ళు మన కింద స్లేవ్స్ కాదు, ఎంప్లాయీస్ కాదు, వర్కర్స్ కాదు. ఓకేనా? నెక్స్ట్ నో రిస్క్ నో లాస్. ఇక్కడ 1,00,000 కోట్ల పెట్టుబడి లేని రిస్కే లేనప్పుడు లాస్ ఎట్లా ఉంటది? ఉండదు కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ హోమ్ బేస్డ్ అండ్ ఓన్ టైం బిజినెస్. ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు చేసుకోవచ్చు. నెట్వర్క్ మార్కెటింగ్ అనేది సెకండ్ సోర్స్ ఇన్కమ్ అనేది అట్లా అని చెప్పేసి ఇష్టం వచ్చినప్పుడు చేసుకోవడం కాదు ఫ్రెండ్స్. దానికంటూ ఒక షెడ్యూల్ ని ప్రిపేర్ చేసుకోవాలి, ఒక టైం ని సెట్ చేసి పెట్టుకోవాలి. ఓకేనా? సో అయితే చాలా మంది చేస్తున్న మిస్టేక్ ఏంటి అంటే ఫ్రెండ్స్, ఫుల్ టైం నెట్వర్కర్స్ అని చెప్పుకుంటూ పార్ట్ టైమర్స్ చేస్తున్న వర్క్ కంటే చాలా నీచంగా చేస్తున్నారు. అది వాళ్ళకే తెలుసు. ఇది సహజ సిద్ధం. ఎందుకంటే అడిగేవాడు ఎవడు లేడు, బాస్ ఎవడు లేడు, మన కింద వర్కర్స్ ఎవరు లేరు. కాబట్టి నా ఇష్టం ఉంటే వేసుకుంటా, లేకపోతే లేదు. నేను ఫుల్ టైం నెట్వర్కర్ అని పేరుకి మాత్రం ఊరంతా డబ్బు కొట్టుకుంటారు. టీం దగ్గర మాత్రం వచ్చేసరికి సపోర్ట్ ఉండదు, ఏమీ ఉండదు, సరిగా వర్క్ కూడా ఉండదు, రిజల్ట్ కూడా ఉండదు. మంత్ ఎండింగ్ వచ్చేసరికి మళ్ళీ 10,000 20,000 కూడా సంపాదించలేని పరిస్థితి చాలా మంది లీడర్స్ ఫేస్ చేస్తున్నారు. సో ఫుల్ టైమర్స్ కంటే ఒక విధంగా పార్ట్ టైమర్స్ అద్భుతంగా వర్క్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకంటే ఒక కమిట్మెంట్ ఉంటుంది. మార్నింగ్ వెళ్తారు, ఈవినింగ్ వస్తారు. ఈవినింగ్ మిగిలిన 3 to 4 hours లో పర్ఫెక్ట్ గా వర్క్ చేసుకుని డబ్బులు సంపాదించుకుంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. టైం కంపౌండింగ్ త్రూ డూప్లికేషన్. మీ కింద ఒక 10 మంది కనుక టీం లాగిన్ అవుతే ఒక్కొక్కరు డైలీ ఒక 1 hour పనిచేసిన ఫ్రెండ్స్ మీ కింద 10 గంటల వర్క్ అవుతుంది. మీ కింద 100 టీం అవుతే ఒక్కొక్కరు 1 hour పనిచేసిన మీ కింద 100 గంటల వర్క్ అవుతుంది. రేపో మాపో ఒక 1000 టీం అయితే ఫ్రెండ్స్ ఒక్కొక్కరు 1 hour పనిచేసిన మీ కింద 1000 గంటల వర్క్ అవుతుంది. అంటే కొన్ని నెలల వరకు మీకు విత్ ఇన్ 1 day కంప్లీట్ అయిపోయినట్టే. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ నెట్వర్క్, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ టీమ్. నో క్రెడిట్ అంటే దీనికోసం అప్పులు చేయకండి ఫ్రెండ్స్. అప్పులు చేయకండి, అప్పులు తీర్చుకోవడానికి బిజినెస్ చేయండి. అప్పులు చేసి బిజినెస్ చేయకండి, మీకున్న అప్పులు తీర్చుకోవడానికి బిజినెస్ చేయండి. నో బౌండేషన్. ఇది ఇండియాలో కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న 200 దేశాల్లో ఆల్రెడీ నడుస్తుంది మన ప్రాజెక్ట్ అనేది. మీ ఫ్రెండ్స్ రిలేషన్స్ ఎక్కడ ఉన్నా సరే, ఆల్ ఓవర్ ద వరల్డ్ మీరు ఎక్కడైనా కూడా బిజినెస్ చేసుకోవచ్చు. నో రిజర్వేషన్. దీనికి రిజర్వేషన్ అంటూ ఏమీ లేదు. క్యాస్ట్ తో పాటు నీ కులము, నీ మతము, నీ కలరు, నీ భాష, నీ సర్టిఫికేట్లు, నీ ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదండి. నువ్వు మనిషి అయితే చాలు, నీకు డబ్బు సంపాదించుకోవాలని ఆశ ఉంటే చాలు, నువ్వు ఆల్వేస్ వెల్కమ్ మెటాఫోర్స్ అనే ప్రాజెక్ట్ లోకి. ఓకేనా? నో లక్ నో స్టార్స్. నా లక్ బాగాలేదు సార్, ఎంత కష్టపడ్డా నాకు వర్క్ జరగట్లేదు అని అంటే ఫ్రెండ్స్ ఏదో మిస్టేక్ చేస్తున్నావు. నిజాయితీగా కష్టపడుతున్నా కూడా నీకు లక్ బాగాలేదు, నీ జాతకం బాగాలేదు అనుకుంటే, నీకు దరిద్రం వెంటాడుతుంది అనుకుంటే ఫ్రెండ్స్, నీ డౌన్ లైన్ లో ఉన్న వాళ్ళకి లక్ బాగుంది అనుకోండి, ఆ లక్ ఆటోమేటిక్ గా మీకు ఇన్కమ్ రూపంలో మీకు వస్తూనే ఉంటుంది. కాబట్టి లక్కులను స్టార్స్ ని నమ్మకండి, మీ ఎఫర్ట్ ని నమ్మండి, మీ కష్టాన్ని నమ్మండి. ఓకేనా? ఈక్వల్ ఆపర్చునిటీ, ప్రతి ఒక్కరికి ఈక్వల్ ఆపర్చునిటీ నెట్వర్క్ లో ఉంటుంది, ముఖ్యంగా మెటాఫోర్స్ లో ఉంటుంది. అదే చెప్తున్నాను, మీ ఐడికి మీరే ఓనర్. ఓకేనా ఫ్రెండ్స్? తర్వాత పర్సనాలిటీ డెవలప్మెంట్, స్కిల్స్ ఇంప్రూవ్. నెట్వర్క్ మార్కెటింగ్ అనేది కాదు ఫ్రెండ్స్, మార్కెటింగ్ అంటేనే స్కిల్స్ డెవలప్ అవడం. మనుషులతో మాట్లాడతాం ఇక్కడ, సిస్టమ్స్ తో కాదు, వస్తువులతో కాదు. కాబట్టి స్కిల్స్ డెవలప్ అవుతూ ఉంటుంది. మనం ప్లాన్ ప్రజెంటేషన్ వెళ్ళి చెప్తూ ఉన్నప్పుడు వాళ్ళు అడిగే ప్రశ్నలకి మనం ఇచ్చే సమాధానాలకి, ఎవరితో ఎలాగా మాట్లాడాలి, ఎవరికి ఎలా చెప్తే అర్థమవుతుంది అనే స్కిల్స్ డెవలప్ అవుతాయి. 10 మంది ముందు కాదు ఫ్రెండ్స్, 1000 మంది ముందు కూడా మాట్లాడేంత స్కిల్స్ మనకు డెవలప్ అవుతాయి మార్కెటింగ్ లో, మెటాఫోర్స్ లో. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ ఫైనల్ గా ప్రతి ఒక్కరికి వచ్చే లైఫ్ వస్తుంది అనమాట. గుడ్ లైఫ్ స్టైల్, గుడ్ హెల్త్, గుడ్ ఫేమ్. అంటే మంచి పేరు, మంచి ఆరోగ్యం, మంచి లైఫ్ స్టైల్. బికాస్ ఆఫ్ మనకు సెకండ్ సోర్స్ ఆపర్చునిటీ ఉంది, ఎక్కువ డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంది. ఇంత చెప్పిన తర్వాత కూడా, రామాయణం అంతా విన్న తర్వాత కూడా రామునికి సీత ఏమవుతుంది అనే బ్యాచ్ చాలా మంది ఉంటారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ఫ్రెండ్స్, ఇలాంటి వాళ్ళు అనమాట. ఇక్కడ ప్రైవేట్ టీచర్ అని ఉంది గుర్రం దగ్గర, ఆ బ్లూ కలర్ చైర్ దగ్గర మేనేజ్మెంట్ అని ఉంది. ఇది ఫోటో ఫ్రెండ్స్, నేను క్రియేట్ చేసింది కాదు. ప్రైవేట్ టీచర్ అనే ప్లేస్ లో మీరు ఏదైనా పెట్టుకోండి. బానిసత్వానికి అలవాటు పడితే మన బలాన్ని కూడా మర్చిపోతాం అనేందుకు ఒక మంచి ఉదాహరణ. అంటే ఈ బలహీనత అంటే ఇప్పుడు బానిసత్వం ఉంది కదా ఫ్రెండ్స్, దాని ప్లేస్ లో మీరు సినిమాలు పెట్టుకుంటారా, ఫ్యామిలీ పెట్టుకుంటారా, పండుగలు పెట్టుకుంటారా, పబ్బాలు పెట్టుకుంటారా, ఫ్రెండ్స్ పెట్టుకుంటారా, పార్టీస్ పెట్టుకుంటారా, ఫంక్షన్స్ పెట్టుకుంటారా, లేకపోతే టైం పాస్ పెట్టుకుంటారా, మీ ఇష్టం. టీం కంటే ఫస్ట్ ప్రియారిటీ మీరు దేనికైతే ఇస్తున్నారో అది మీ జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది. ఫస్ట్ ప్రియారిటీ మీరు ఇవ్వాల్సింది టీంకి. టీం తర్వాతనే మీరు దేనికైనా ఇచ్చుకోవాలి. ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక జాబ్కి వెళ్తున్నారు ఫ్రెండ్స్, ఎంత బిజీగా ఉన్నా ఏమున్నా కూడా జాబ్ లో బాస్ రారా బాబు అంటే పోతామా పోమా?
ఎగ్జాక్ట్లీ వెళ్తాం, లేకపోతే జాబ్ పీకేస్తా అంటాడు. అలాగా ఇక్కడ మీకు ఎవరు మీకు బాస్ లేకపోయినప్పటికీ, ఎవరు మీ కింద వర్కర్స్ లేకపోయినప్పటికీ, మీ డౌన్ లైన్స్ అంటే మీ లైఫ్ లైన్స్, మీ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారానే మనం ఇన్కమ్ సంపాదించుకుంటున్నాం. 4 ముద్దలు మన లోపలికి వెళ్తున్నాయి అని అంటే వాళ్ళకు ఇవ్వకుండా ఫస్ట్ ప్రియారిటీ మీరు దేనికో ఇస్తే బానిసత్వానికి మీరు గురవుతున్నట్టే లెక్క. ఫస్ట్ ప్రియారిటీ మీరు పెట్టుకోవాల్సింది మీ టీంకి. దాని తర్వాత మీరు ఏమైనా చేసుకోండి. పండుగలు మళ్ళీ వస్తాయి ఫ్రెండ్స్, ఫంక్షన్లు మళ్ళీ వస్తాయి, కానీ డబ్బు లేకపోతే ఎవడు రాడు. డబ్బు ఉంటే 100% అన్ని పండుగలు మననే వెతుక్కుంటూ వస్తాయి. రిలేషన్స్, ఫ్రెండ్స్, పార్టీస్, మంచి పేరు, మంచి ప్రఖ్యాతలు. నీకు తిట్టినోడే నిన్ను మర్యాద ఇవ్వాలన్నా కూడా మర్యాద కూడా మనల్ని వెతుక్కుంటూ వస్తుంది, డబ్బు నీ దగ్గర ఉంటే. డబ్బు లేకపోతే ఫ్రెండ్స్ అన్ని మెల్లిమెల్లిగా దూరం అయిపోతూనే ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్? కాబట్టి మీరు దేనికి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తున్నారు అనేది ఉంచుకోండి. అయినా ఇంత చెప్పినా మీరు రాకేష్ సార్, మీరు ఇప్పటిదాకా చెప్పిన మొత్తం సొల్లిన నేను, ఈ సొల్లు నాకు అర్థమైంది కానీ నా దగ్గర టైం లేదు అనే వాళ్ళకు నేను చూపించే లాస్ట్ ఫోటో ఇదే ఫ్రెండ్స్. బట్ ఐ డోంట్ హ్యావ్ టైం, నా దగ్గర టైమే లేదు సార్ అనుకునే వాళ్ళకు ఇది ఓన్లీ జాబ్ చేస్తున్న వాళ్ళకి నేను ఇచ్చేది ఫ్రెండ్స్. ఫుల్ టైం నెట్వర్క్ దగ్గర ఫుల్ డే వర్క్ ఉంటుంది, ఫుల్ డే టైం ఉంటుంది. ఈ ఫోటో ఎవరికంటే ఓన్లీ జాబ్ చేస్తున్న వాళ్ళకి. చూడండి, దర్ ఆర్ 168 hours ఇన్ ఏ వీక్. ఒక వారంలో 168 గంటలు ఉంటాయి. దాంట్లో 40 గంటలు నువ్వు పనిచేసిన 56 గంటలు పడుకున్నా, 42 గంటలు తిండికి, కమ్యూనికేటింగ్, ఫ్యామిలీకి, ఎక్సర్సైజ్కి, సినిమాలకు, షికార్లకు, ఫంక్షన్లకు, దావతులకు, ఫ్రెండ్స్కి, పార్టీస్కి, దేనికి ఇచ్చుకున్నా మీ దగ్గర మిగిలేది 30 గంటలు. 30 గంటల దగ్గర మిగులుతుంది. ఎనఫ్ టైమ్ టు పర్సూ యువర్ డ్రీమ్. అంటే ఈ 30 గంటలు సరిపోతా ఫ్రెండ్స్ నీకు ఒక వారంలో నీ డ్రీమ్స్ ని ఎక్స్ట్రా ఫుల్ఫిల్ చేసుకోవడానికి, ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించుకోవడానికి, నువ్వు కోరుకున్న కోరికలు నీ ఫ్యామిలీకి సాధించి పెట్టడానికి, మీ ఇంట్లో వాళ్ళు అడిగిందల్లా కొని పెట్టడానికి. అవునా కదా ఫ్రెండ్స్? ఇది పార్ట్ టైం చేస్తున్న వాళ్ళకి మాత్రమే. మరి ఫుల్ టైం చేస్తున్న వాళ్ళకి ఫ్రెండ్స్ 24/7 టైం ఉంటుంది. రాత్రి పగలని ఏమీ లేదు ఫుల్ టైమర్స్, ఎందుకంటే ఫుల్ టైమర్ కాబట్టి. సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మెటాఫోర్స్ అనే ప్రాజెక్ట్ లో సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ని స్టార్ట్ చేశాము. ఒక సిస్టమ్ ప్రకారం మన టీం అనేది వెళ్తుంది. రాంగ్ ప్రమోషన్లు జరుగుతున్నప్పటికీ మనం దాన్ని అధిగమించి చాలా మందికి గైడెన్స్ ఇస్తూ, క్రిప్టో గురించి, నెట్వర్క్ గురించి ఐడియాస్ ఇస్తూ చాలా మంది మోసపోకుండా కాపాడుతున్నాం ఫ్రెండ్స్. అది మాకు చాలా హ్యాపీగా ఉంది. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఎవరైనా బాధ పెట్టున్నా, తప్పుగా ఏదైనా మాట్లాడున్నా దయచేసి మన్నించండి. నరేందర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు. వచ్చిన 130 మెంబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఎస్, థ్యాంక్ యూ సార్. జస్ట్ 2 minutes వెయిట్ చేయండి అందరూ. సార్ అద్భుతమైన ప్రెజెంటేషన్ రాకేష్ సార్. సూపర్. అన్ని విషయాలు మన ప్రెజెంటేషన్ లో ఉన్న 4 ప్రాజెక్టులు మెటాఫోర్స్ లో ఉన్నాయి, అన్నిటిని టచ్ చేశారు, అన్నిటిని వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ అందరి తరపున. ఫ్రెండ్స్, ఈ రోజు ఎంతమంది రాయల్టీ తీసుకున్నారు ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి. రాయల్టీ తీసుకున్న వాళ్ళు ఎంతమంది జూమ్ లో ఉన్నారు? రాయల్టీ అచీవర్స్ ఎంతమంది తీసుకున్నారు? రాయల్టీ అచీవర్స్ ఎంతమంది ఉన్నారు? అందరూ హ్యాండ్ రైజ్ చేయాలి, అందరూ హ్యాండ్ రైజ్ చేయాలి. నిన్న మీరు చూశారు విజయ్, సాయంత్రము రాత్రి మేము నల్గొండ నుంచి వస్తూ ఒక దగ్గర ఆగి వీడియో కూడా చేశాము. తనకు కూడా రాయల్టీ వచ్చింది ఈరోజు. మా అందరికి ఎంత ఎంత వచ్చిందో తనకు కూడా అంతే వచ్చింది. సో ఇదొక అద్భుతమైన ఇదనమాట. మొన్న జగన్ సార్ జస్ట్ 2 days బ్యాక్ జగన్ సార్ అచీవ్ అయ్యాడు, తనకు కూడా వచ్చింది. రాత్రి విజయ్ సార్ కూడా వచ్చేసింది అనమాట. ఎంతమంది ఉన్నారు? 16 మంది ఉన్నారు. 136 మందిలో 16 మంది రాయల్టీ అచీవర్స్ ఉన్నారు. సో హైయెస్ట్ సూపర్వైజర్స్ ఉన్నారు ఇక్కడ. సూపర్వైజర్ తీసుకున్న వాళ్ళు 108 డాలర్స్ వచ్చింది. సో ఇది జస్ట్ షాంపిల్ మాత్రమే సార్, జస్ట్ షాంపిల్ మాత్రమే ఇప్పుడు వచ్చింది. భవిష్యత్తులో చాలా రాయల్టీ తీసుకుంటాము, మనం లైఫ్ టైం తీసుకుంటాము, లాంగ్ టైం తీసుకుంటాము. అదొక్కటి గుర్తుపెట్టుకోండి.